యెస్. హాయ్ అండి. అందరికీ నమస్తే. 'ద కంప్లీట్ మ్యాన్' అనే వినూత్నమైన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ ఈ 'కంప్లీట్ మ్యాన్' ప్రోగ్రామ్ ద్వారా సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్న పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో. మరి ఇవాళ కూడా ఒకరు సిద్ధంగా ఉన్నారు. అదెవరో కాదు నేనే. ఎందుకంటే ఈ 'కంప్లీట్ మ్యాన్' ప్రోగ్రామ్ ద్వారా సీనియర్ మాస్టర్స్ అందరిని కూడా కలుస్తూ వస్తున్నాం కదా! నేర్చుకుంటూ వస్తున్న వారి నుంచి ఎంతెంతో విషయ జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్న నేను సో, మరి నాకు కూడా పంచుకోవాలని ఉంటుంది కదూ! సో, మీతో అలా అనిపిచ్చి ఇవాళ ఇలా సిద్ధపడి మీ ముందుకు రావటం జరిగిందనమాట. ఈరోజు 120వ రోజు అండి కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ చేసి చేరుకొని. సో, హ్యాపీగా ఫీల్ అవుతూ నేను మీతో నాకు తెలిసిన విషయాన్ని, జ్ఞానాన్ని నేనేం జ్ఞానం సంపాదించుకున్నాను ఈ కంప్లీట్ మ్యాన్ ద్వారా. సో, గమనించి మీతో పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే. థాంక్ యూ. సో, నా అంతట నేను చెప్పమన్నా ఓకే. లేదంటే కనుక మీరెవరైనా ఇక్కడ క్వెషన్ చేస్తామన్నా కూడా ఓకే. హ్యాపీగా. నా మొట్టమొదటి క్వెషన్ ఏంటంటే, పత్రి సార్ మొట్టమొదట ధ్యానంలోకొచ్చినప్పుడు సంగీతంతో చేశారా? లేదా అలాగే ఫస్టు సారు గూడా ఎక్స్‌పెరిమెంట్‌లో ఉన్నారా సంగీతంతో? అంటే సారున్నారానా? లేకపోతే సార్, నేనున్నానానా సార్? సార్ పత్రి సార్ ధ్యానం చేస్తున్నప్పుడు మొట్టమొదట హ్మ్. సంగీతంతోనా? లేకపోతే సంగీతం తర్వాత వచ్చిందా మరి? యాక్చువల్‌గా అయితే నేను ఈ ధ్యాన మార్గంలోకొచ్చి 10 ఏళ్లవుతుంది. 2016లో ఆగస్ట్ 4వ తేదీ గురువారం రోజున ఈ ధ్యాన మార్గంలోకి రావటం జరిగింది. సో, అప్పటికి అంతకు ముందు ఎలా చేయించేవాళ్ళు ఏంటన్న విషయాలు నాకైతే ఏం తెలీదు కానీ, హ్మ్. మాస్టర్స్ యొక్క విషయ జ్ఞానం ప్రకారం వాళ్ళ ద్వారా తెలుసుకున్నదేంటంటే, పత్రి సార్ ఎప్పుడు ధ్యానం చేయించినా కంపల్సరీగా సంగీతనాద ధ్యానంతోనే చేయిస్తారు. సో, ఫ్లూట్ మ్యూజిక్ మటుకు ఆయనెప్పుడొచ్చినా, కర్నూలుకొచ్చినా, ఎక్కడికి వెళ్ళినా ఆయన వెంట కంపల్సరీగా ఫ్లూట్ అనేది ఉంటుంది. సో, అక్కడ వేణువు వాయించే ఆయన ఇక్కడ కర్నూలుకొచ్చినప్పుడు కూడా వేణువు వాయించే కంపల్సరీగా మెడిటేషన్ కూర్చోపెట్టేవారు. ఊరికే కూర్చోండిరా అని చెప్పొచ్చు కదా! ఆయన ఎవరితో అయినా మాస్టర్స్‌తోనో లేకపోతే ఫ్రెండ్స్‌తోనో ఎవరితో అయినా మాట్లాడేది ఉంటే అప్పుడు కూర్చోపెట్టేవారు సైలెంట్‌గా కానీ కంపల్సరీగా ఫ్లూట్ వాయించే మమ్మల్నందరిని కూడా మెడిటేషన్ కూర్చోపెట్టేవారు. ఎప్పుడు కూర్చోపెట్టినా. సో ఆ ఫ్లూటుతో ఎందుకు వాయించి కూర్చోపెట్టేవారనేది నాకు ఎప్పటికి క్వెషనే అది. ఎందుకు సార్ ఫ్లూట్ వాయిస్తారు? కృష్ణుడు వాయించేవాడు కాబట్టి సార్ వాయించేవారా అనేది ప్రశ్న అన్నమాట నాకు. ఆ క్వెషన్ ఉండేది. ఎందుకు అట్లా అని చెప్పేసి. చెప్పాను గదా! అన్నీ ఏదైనా చూసానంటే దాని గురించి తెలుసుకోవాలని ఒక క్యూరియాసిటీ ఎక్కువ. అది తగ్గించుకున్నాను కొంచెం ఇప్పుడు. సో, ఆ క్యూరియాసిటీతో, ఆ ఇంట్రెస్ట్‌తోని ఏం చేశానంటే ఎందుకు అని అంటుంటే ఆహ్, మనకేదైనా కానీ ఒక క్వెషన్ వచ్చినప్పుడు సో, ఆహ్, ఒక సీన్ చూస్తున్నప్పుడైనా, మూవీస్ అయినా కానీ, లేదా సీరియల్స్ అయినా గాని కంటిన్యూ చూస్తుంటాం. లేదా బుక్ చదివేటప్పుడైనా, లేదా ఇలాంటి సజ్జన సాంగత్యంలో పాల్గొన్నప్పుడైనా, మాస్టర్స్ యొక్క స్పీచెస్ ద్వారా అయినా కానీ వింటూ వస్తుంటాం కదా! సో, ఫ్లూట్ ఎందుకు వాయిస్తారు? ఎందుకు పర్టిక్యులర్‌గా ఫ్లూటే అనేది నా క్వెషన్. ఎన్నో మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉన్నాయి. సార్ కూడా అంటారు నేను ప్లే చేయగలనని. బట్ ఆయన పర్టిక్యులర్‌గా ఫ్లూట్ మ్యూజిక్కే ఎందుకు వాయిస్తారు? అనేది నా క్వెషన్. సో, ఏంటంటే ఫ్లూట్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? 7 హోల్స్ ఉంటాయి. 7 రంధ్రాలు కలిగి ఉంటుంది. ఆ 7 స్వరాలతో కూడుకొని ఉన్న ఫ్లూట్ అన్నమాట అది. ఫ్లూట్‌కు ఆ 7 స్వరాలతో కూడుకొని ఉంటుంది ఆ రంధ్రాలు కాబట్టి. అండ్ ఇంకొకటి ఆ ఫ్లూట్ వచ్చేసి చాలా 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 ఖాళీగా ఉంటది కాబట్టి. లోపలంతా నిండుకుపోయి హోల్స్ అంతా ఫిలప్ అయిపోయి ఉండదు. చాలా ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీ తత్వాన్ని ఇష్టపడుతుంది దైవత్వం. హుహు. సో, యెస్. శ్రీకృష్ణుల వారు కూడా
ఆయనకు కూడా అదే మనకు తెలిసిన కథనే అయినా కూడా మళ్ళీ మనం ఒక్కసారి రిపీట్ చేసుకుందాం. 'రుక్మిణి మాత ఎందుకు మీరెప్పుడు కూడా ఫ్లూట్‌ని పట్టుకొని మాకంటే కూడా ప్రియమైనది మేమే' అని మీరు చెప్పినా, మాకంటే ప్రియమైన నాకంటే ప్రియమైనది సత్యభామే అని అయినా కూడా ఎప్పుడు నీ వెంట ఉండేది మటుకు ఫ్లూటే ఉంటుంది. ఎందుకు అననంట. ఆ ఫ్లూట్ వచ్చేసి ఖాళీగా ఉంటుంది. ఏముండదు. అందులో హ్మ్. ఒకటి వెతుకుదామన్నా కూడా ఏముండదు. ప్రతి హోలు ఖాళీగా నీట్‌గా ఉంటుంది. ఆ ఖాళీ తత్వాన్ని దైవత్వం ఇష్టపడుతుందనేది నాకప్పుడు అర్థమయ్యింది. ఓహో! ఈ ఈ ఈ ఇలాగా పత్రి సార్ ఒక దైవతత్వంతో ఉన్నవారు. దైవత్వంతో ఉన్నవారు ఆయన. దైవత్వం ఎప్పుడు కూడా ఖాళీనే కోరుకుంటారు. శూన్యం నుంచొచ్చిన వాళ్ళమే కదా! మనమంతా కూడా. శూన్యత్వంలో నుంచొచ్చిన వాళ్ళమే కదా! ఆ శూన్యత్వాన్నే కోరుకుంటుంది దైవత్వం ఎప్పుడు. ఆ శూన్యత్వం నుంచే కదా మనమంతా సమాధానాలు పొందేది. యెస్. సో, మ్యూజిక్ ఆ సంగీతనాద ధ్యానం అనేది మనల్ని ఆహ్, నా దృష్టిలో ఏంటంటే, ఒక మంచి పాట అంటే మూవీస్ సాంగ్స్ అయినా కానీ, ఏవైనా కానీ వింటున్నప్పుడు ఏమనిపిస్తుందంటే, అబ్బా! ఈ మాత్రం సంగీతం లేకపోతే మనిషి అనేవాడు చచ్చిపోయేవాడు. నేనైతే చచ్చిపోయేదాన్ని. సంగీతం అనేది లేకపోతే మనిషి జన్మ వృధా అని అనుకుంటుంటా. మనం హమ్ చేసుకుంటుంటాం, పాటలు పాడుకుంటుంటాం. ఒక మంచి పాట వింటున్నప్పుడు, అందులో నైట్ టైమ్స్‌లో రాత్రిళ్ళు ఆ మంచి సంగీతం వినుకుంటూ పడుకుంటాం. ఎవ్వరైనా ఇష్టపడతారు. సంగీతాన్ని ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు. అండ్ దట్ సంగీతానికి రాళ్ళు కూడా కరుగుతాయనే దానికి కూడా క్వెషన్ నాకు. యెస్. సంగీతానికి రాళ్ళు కరుగుతాయి అని అంటారు కదా! కఠినమైన ఆ బండరాళ్ళే కరుగుతాయంట. ఎలా కరుగుతాయి అనేది నాకు అర్థమయ్యేది కాదు. ఎట్లా కరుగుతాయి? కరగడం అంటే మన దృష్టిలో అదంతా పగిలిపోయి, కరిగి అట్లా అవ్వడం గదా! మెల్ట్ అవ్వడం కదా! నా ఆ లాజిక్ మైండ్‌కి అప్పుడు అట్లాగా అర్థమైంది. కానీ రాను రాను కఠినాతి కఠినమైన హృదయాలు ఎన్నో ఉంటాయి. ఆ మనస్తత్వంతో కూడుకొని ఉన్న వాళ్ళైనా కూడా ఏదో ఒక సందర్భంలో సంగీతాన్ని ఎంజాయ్ చేస్తారు. ఏదో ఒక రూపంలో. మ్యూజిక్‌ని ఎంజాయ్ చేస్తారు. అది మాస్ మ్యూజిక్కా, క్లాసికల్ మ్యూజిక్కా ఏదైనా పక్కన పెట్టేసేయండి. ఒక సంగీతం అంటేనే అది హృదయాన్ని కరిగించేస్తుంది. అది ఎలాంటి హృదయాన్నైనా కరిగించేస్తుంది. ఒక ఒక పీస్ ఆఫ్ మైండ్‌కి కాసేపు అన్ని ఆలోచనలని, అన్ని విషయాలని పక్కన పెట్టేసి, ఆ మ్యూజిక్ పైనే శ్రద్ధ పెట్టి కూర్చుంటాం. ఆ మ్యూజిక్ పైన కాన్సంట్రేషన్ అలా చేస్తూ కూర్చుంటాం. ఎంజాయ్ చేస్తాం. అంటే అక్కడ ఖాళీ అవుతది మన మనస్సు. మన యెస్. మనస్సనేది ఖాళీ అవుతది అక్కడ. మనకు తెలియకుండానే జరిగిపోతుంది ఆ క్రియ అనే ఆ ప్రక్రియ అనేది తెలియకుండానే జరిగిపోతుంది. సంగీతానికి అంత శక్తి ఉంటుంది. అంత పవర్ అంత. ఎలాంటి సో మంకీ మైండ్ అయినా కూడా హ్మ్. దారిలో పడాల్సిందే అన్నమాట. పడాల్సిందే. పడిపోతాం కూడా. దట్ టూ ఆ ఫ్లూట్ మ్యూజిక్‌ని శ్రీకృష్ణ ఫ్లూట్ మ్యూజిక్‌ని ఆ తర్వాత అంతటి ఫ్లూట్‌ని వాయించి మనకి వినిపిస్తున్న అంటే ఆ శ్రీకృష్ణుల వారు ఉన్నప్పుడు మనం ఉన్నామో లేదో తెలీదు గానీ, పత్రి సార్ ఉన్నప్పుడు మటుకు మనం ఉన్నాం. ఆయన ఫ్లూట్ మ్యూజిక్‌ని డైరెక్ట్‌గా వాయిస్తే విని మనం ధ్యానంలో కూర్చునేంత అదృష్టం కలిగింది. వినగలిగే అదృష్టం మనకు కలిగింది. నాకైతే ఆ సంగీత నాద ధ్యానం కడతాల్లో ఆ ఎర్లీ మార్నింగ్ అలా పెట్టి కూర్చోయుంటే నాకైతే ఏమనిపించిందంటే, ఆహా! ఇదే కదా వైకుంఠం అంటే. హ్మ్. అంత బాగా ఏమంటారు? స్వర్గం, స్వర్గలోకం అంటే అన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ అక్కడ పెట్టి, అలా వాళ్ళు పెట్టి, మన కోసం ఏం పట్టింది వాళ్ళకి 3 గంటల సేపు వాళ్ళక్కడ కూర్చొని, నేనైతే చైర్‌లో కూర్చున్నదాన్ని ఎన్ని వంకర్లు తిరిగింటానో, ఎన్ని సార్లు కాళ్ళు ముందుకు పెట్టుకొని ధ్యానానికి కూర్చున్నప్పుడు ఎన్ని ఇది చేసుంటామో. అట్లాంటిది వాళ్ళు 3 గంటల సేపు వాళ్ళు కూర్చొని వాయిస్తూ మన కోసం ధ్యానాన్ని కూర్చోబెడుతున్నారంటే ఇంకది ఎంత అద్భుతమైన విషయమో. నాకైతే స్వర్గలోకంలో, ఆ వైకుంఠంలో వాళ్ళలా వాయిస్తుంటే మనమంతా ఆహ్, ఇలా కూర్చొని వింటూ ఉన్నాం. ఒక కచేరీలాగా ఎలాగైనా అనుకోవచ్చు. మన ఇష్టం. మనకు ఆనందాన్నిచ్చే ఏ అనుభూతినైనా, ఏ విషయాన్నైనా మనం హ్యాపీగా ఫీల్ అయ్యి తీసుకోవచ్చు. నాకైతే సంగీత నాద ధ్యానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్ మనం మెడిటేటర్స్ అంటారు. ఇనిషియల్ స్టేజెస్‌లో ఉండే వాళ్ళకి అది కావాలి అని చెప్పేసి ఉండాలి అని. కొంతమంది ఇష్టంగా మ్యూజిక్
పెట్టుకొని కూడా మెడిటేషన్ చేస్తూ ఉంటారు. అది వాళ్ళ ఇష్టం. లేకుండా గూడా లేకుండా చేయగలగాలి. ఉన్నా చేయగలగాలి. పక్కన పిడుగుపడినా చేయగలగాలి. ఆ స్థితికి రాను రాను మనలో సాధన పెరిగే కొద్దీ ఆ స్థితికి ఎదగగలగాలి. ఎదుగుతాం కూడా. ఎదుగుతాం కూడా. ఆటోమేటిక్‌గా ఎదుగుతాం. అంటే ఇక్కడ రాను రాను ఏంటంటే మ్యూజిక్ ఉన్నా, లేకున్నా, ఏమున్నా, ఏం లేకున్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ధ్యానానికి కూర్చుంటా. కూర్చోగలిగేంత సాధన మనం చేసినప్పుడు, ఇంకిది ఉందా? ఇది లేదా? నాకీ పరిస్థితి ఈ సరౌండింగ్స్, ఈ ఎన్విరాన్మెంట్స్ ఉంటేనే నేను కూర్చుంటా, లేకపోతే కూర్చోను అన్న మాట మన నోటి వెంట రాదు, రాకూడదు. సాధన హ్మ్. పెరిగాక, జ్ఞానం పెరిగాక. సో, కాబట్టి సంగీత నాద ధ్యానం మటుకు కంపల్సరీ అండి ఉండాల్సిందే. యెస్. సోల్ మట్టుకు ఎంజాయ్ చేస్తుంటుంది. ఆనందపడుతుంటుంది. అది సంగీతం అనేది దైవ తత్వంతో కూడుకొని ఉన్నది. సంగీతానికి ఒక లోకమే ఉందంట. ఇన్‌స్ట్రుమెంట్స్‌కి వాటన్నింటికి ఒక లోకమే ఉందంట. మరి అట్లాంటప్పుడు అంత ఈజీగా ఒక లోకం అంటూ ఏర్పడదు కదా! లేకపోతే అంత ఈ అంత సులువుగా కూడా పత్రి గారు చెప్పరు కదా! ఆయన చెప్పారంటే అది ఉండి తీరుతుంది. కంపల్సరీ. ఇంకా ఎక్కడ ఇలాంటి ప్రయోగం ఉండదేమో మరి. ధ్యానానికి హ్మ్. సంగీతం ఇచ్చింది మన భూమి మీద పత్రి సారే. జోడించి చెప్పటం సో, అనేది ఉండదు. ఎంతసేపున్నా నేను మిగతా సంస్థల్లో వాటికెళ్ళినప్పుడు చూసాను కదా! మీరు సైలెంట్‌గా కూర్చోండి. మీ దేనిపైనన్నా దృష్టి దేనిపైనన్నా ధ్యాస పెట్టి కూర్చోండి అంటారు. మన వాళ్ళేమంటారు, దేనిపైన ధ్యాస పెట్టొద్దు. ఫస్ట్ అన్నీ వదిలేసి ప్రశాంతంగా మీరు కూర్చోండి అంటారు. ఇక్కడ కాదు, హృదయం పైన కాదు, ఎక్కడ కాదు. ముందు అవును. ఆ హృదయము లేదు, ఇక్కడ లేదు, ఎక్కడా లేదు. హ్మ్. ఫస్ట్ సైలెంట్ కామ్ అయిపోయి ఫస్ట్ కూర్చోండి అని చెప్పేస్తారు. హ్మ్. ఏమి లేదు. అన్నీ శూన్యంతో కూడుకొని ఉన్నవే. బట్ అన్నీ ఉన్నాయి. అంతే. జీరో ఎఫర్ట్. ఎఫర్ట్ అంతే. లేని ధ్యానం. అంతే. అంతే. మనం ఆశించట్లేదు కదండీ! మనం చేస్తున్న ఇప్పుడు ఈ ప్రెజెంట్ చేస్తున్న ఈ ధ్యానం ఏదైతే ఉందో, ఏదైనా సరే మనం ఆశించో నాకు కావాలని కోరుకోనో నేను చెయ్యట్లా ఈ ధ్యానాన్ని. ధ్యానాన్ని ధ్యానం కోసమే చేస్తాం. అంతే. అదే నేర్పించారు మన గురువుగారు. నువ్వు వెళ్ళవయ్యా. సాధన చేసుకుంటూ వెళ్ళు. నువ్వు చేసేది చేసుకుంటా వెళ్ళు. నీకు జరిగేది వస్తుంది. నీకయ్యేది అవుతుంది. నీకు జరిగేది జరుగుతుంది. నీకొచ్చేది వస్తూ ఉంటుంది. పర్ఫెక్ట్. అసలు ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు ఈ పదాలన్నీ కొత్త. వినలేదు. పత్రిగారంటనే తెలీదు. పత్రిగారంటే ఒకరున్నారని తెలీదు. ధ్యానం అంటూ ఒకటుందని తెలీదు. పిరమిడ్ అంటూ ఉందని ఒకటి తెలీదు. ఎంత గుడ్డిగా బ్రతుకుతా వచ్చామో ఈ జీవితాన్ని. పొద్దున్నే లేచామా, తిన్నామా, తెల్లారిందా, మళ్ళీ పడుకున్నామా, చేసామా అనేదే ఒకటే ఉందండి ఇంట్లో. నాకైతే బోర్ కొట్టేది. ఏం చేస్తున్నాం ఈ పనులన్నీ? రోజు చేసుకొని తిని ఉండేవే కదా! ఇంకేం లేదా లైఫ్‌లో? అస్సలు ఒక, ఒక ఎక్సైట్‌మెంట్ కానీ, ఒక ఇష్టంతో ఉండే రోజు కానీ చాలా తక్కువ. బట్ ఇప్పుడు ప్రతిరోజు ఒక కొత్తగానే, ప్రతిరోజు నేర్చుకుంటున్నాను. ఈరోజు ఏం జరుగుతుందా? ఇదితో ఉంటుందా ఈరోజు? సో, మనకెలాగ ఉండబోతోంది? మనం ఎలా ఉండబోతున్నాం? ప్రతిదీ, ప్రతిదీ ఒక కొత్త రకమైన దృష్టితో చూసే రోజుని ఇచ్చారు బద్రి గారు. నేనది గమనించాను. సో, అలాగ. ఎప్పుడో అన్నారు గదా! పత్రి సార్ కిక్ రావాలంట లైఫ్‌లో. కిక్ ఉంటేనే అన్నమాట. అందులో బ్రేక్ ద రొటీన్. బ్రేక్ ద రొటీన్ అన్న మాట వినటం కానీ, పత్రి సార్ నోటి వెంటనే ఇక్కడికొచ్చాక ఎవ్వరు చెప్పలేదు ఆ విషయాన్ని. హ్మ్. అలర్ట్‌గా ఉండటం, అటెంటివ్‌నెస్‌గా ఉండటం, అవేర్‌నెస్‌తో ఉండటం, అబ్జర్వేషన్‌గా ఉండటం, కాన్షియస్‌నెస్, అన్‌కాన్షియస్ మైండ్ గూడా ఉంటది. సో, ఇవన్నీ కొత్త పదాలే. ఎరుక ఇంగ తెలుగులో ఎరుకతత్వంతో ఉండడం, దైవత్వంతో ఉండడం, ఆధ్యాత్మికత ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉండటం. ఎప్పుడు ఈ మాటలన్నీ వినలా. ధ్యానానికి రాకముందు ఈ మాటలన్నీ వినలా. ఇక్కడికొచ్చాక ఈ మాటలన్నీ కొత్తగా అనిపిచ్చింది. అందుకే ప్రతి ఒక్కళ్ళం మనం ధ్యానులు ఏమంటారంటే ధ్యానానికి ముందు జీవితం, ధ్యానానికి తర్వాత జీవితం అనే అంటారు వచ్చాక. సో, ఈ కంప్లీట్ మ్యాన్‌లో నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, గమనించిందేంటంటే, ఫస్ట్ సార్‌ని చూడగానే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువులంటేనే
గురువుల దగ్గరికి ఏ గురువు దగ్గరికి వెళ్ళిన అనుభవం కానీ, ఏ గురువుని చూడడం కానీ దగ్గరగా అయితే చూడలేదు. తెలీదు కూడా. డైరెక్ట్ పత్రి సార్ దగ్గరికే వెళ్ళటం. దట్ టూ ఏంటంటే సార్ అని నన్ను అనిపించుకోవటం. ఆయన గురువుగారు అని కూడా పిలిపించుకోరు. ఏం చేయరు. సింపుల్‌గా సార్ అని అనిపించుకుంటారు. హ్మ్. సార్‌లో నాకు నచ్చి నాకింకా ఇష్టమైన విషయం ఏంటంటే, ఎవరి కాళ్ళ మీద పడకపోవటం. అది నాకు నచ్చింది. నేను పడననమాట. ధ్యానానికి ముందు కూడా ఆహ్, ఎవరినైనా వెళ్లి మొక్కాలి, చెయ్యాలి అంటే నాకు నచ్చేది కాదు. ఎందుకు మొక్కాలి? ఎందుకు? వీళ్ళనెందుకు మొక్కాలి? అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు. వాళ్ళు పెద్దవాళ్ళు నోరు మూసుకొని మొక్కు అనంటే వెళ్లి మొక్కేవాళ్ళం అంతే కానీ, ఇంకా నా అంతట నేను పోయి మొక్కాలి చెయ్యననమాట. మే ఆహ్, సంక్రాంతికి జోలి పట్టి వాళ్ళు వస్తారు కదా! మన ఇంటికొచ్చి తీసుకెళ్ళిపోతారు కదా! సంక్రాంతి పండగ నెక్స్ట్ డే రోజు. వాళ్ళొచ్చి "నువ్వు మొక్కమ్మా చిన్న పిల్లవి పెద్దవాడిని నేను ఆశీర్వదిస్తా అట్లా" అనంటే, "నువ్వు దేవుడివి గాదు గదా! నేను మొక్కను" అనేదాన్ననమాట. ఆ టైప్ నేచర్ అట్లా. అది ఆహ్, ధ్యాన మార్గంలోకొచ్చాక పత్రి సార్ అలా చెప్తారు చెయ్యకూడదు. అంటే పత్రి సార్ డైరెక్ట్‌గా చెప్తే వినలేదు కానీ, ఆ స్పీచెస్‌లో వినటం, మన మాస్టర్స్ ఒచ్చి చెప్తూ ఉంటే అవును కదా! కరెక్టే. అంటే నీలోనూ భగవంతుడున్నాడు. నాలోనూ భగవంతుడున్నాడు. అలాంటప్పుడు నేనెందుకు మొక్కాలి? పత్రి సార్ కరెక్ట్ జెప్పారు. అలా నచ్చారు. నాన్ వెజ్ తినొద్దని చెప్పడం. నాకు ఇంకొక రూల్ ఏంటంటే నాన్ వెజ్ తినొద్దని. చిన్నప్పటి నుంచి నేను గూడా తినను. అస్సలు ముట్టను. దూరం. వావ్! అసలు కాకపోతే ఒక ఎగ్ అనేదాన్ని తినేదాన్ని. దానికి కూడా ఏంటంటే పెళ్ళయ్యాక పూజలని పూజలెక్కువ చేసేదాన్ని. అంటే ఆ పూజలో కూడా వాళ్ళు చెప్పి అంటే ఇంగ పిల్లల కోసమని, దానికోసమని చేపిచ్చేవాళ్ళు గాబట్టి, సంకల్పం ఆమె వాళ్ళు చెప్తే ఓకే. ఇలా మొక్కుకొని నేను కోరుకునేదాన్ని. లేకపోతే ఏ కోరిక నేను నా కోసమంటూ నా భర్త నాకిలా దొరకాలి, నాకిలాంటి అత్తమామలు దొరకాలని కూడా నేను ఏ రోజున కోరుకోలేదు. సో, అలాంటిది నేను పిల్లల కోసం కోరుకుంటూ చేశాను కాబట్టి వాళ్ళు ఏ పూజ చేసినా 41 డేస్. ఏ పూజ చేసినా 41 డేస్. ఆ 41 డేస్‌లో నేను చేస్తూ ఉన్నప్పుడే ఈ ఇంగ అన్నీ మానేస్తాం కదా! ఏం తీసుకోం. నాన్ వెజ్‌లు అవన్నీ ఎగ్‌తో సహా మానేస్తాం. ఇంట్లో కూడా మానిపిచ్చేదాన్ని. తినొద్దని చెప్పేదాన్ని నేను పూజ దీక్షలాగా. చేసేటప్పుడు. సో, అలా చేసుకుంటూ వస్తున్న క్రమంలోనే నాకీ ధ్యాన మార్గం దొరికిందా! హమ్మయ్య! ఇంక మా ఇంట్లో వాళ్ళు నన్ను బలవంతం పెట్టరు. ఇంట్లో అరిచేవాళ్ళనమాట. పెళ్లయింది. రేపొద్దున పిల్లలు పుడితే మీరు మీకు బలం కావాలి కదా! తింటేనే గదా బలమొచ్చేది. సో, అట్లా హ్మ్. తిట్టి ఆహ్, నేను ముట్టుకోననమాట. నేను ముట్టుకోను, ఉండను. మా అత్తమ్మ ఎలా అంటే నేను స్కూలుకెళ్ళిపోయాక అప్పుడు చేసేది. నేను చూసేదాన్ని కాదు. సో, ముట్టుకునేదాన్ని గూడా కాదు. అలాంటిది మా హస్బెండొచ్చాక ఆయన ప్లేట్‌లో ఆయన తినిపిస్తే తినేది. అది బలవంతంగా కళ్ళలో నీళ్ళిలా కారిపోతా ఉంటే అప్పుడు తినేదాన్ననమాట. అరుస్తా, తిడతా ఉంటే. సో, అట్లా ఉండేదాన్ని. ధ్యాన మార్గంలోకొచ్చాక పత్రి సార్ ఇలా చెప్పారు. ఇది కాదు. ఇది హింసతో కూడుకొనున్నది. అది చాలా నచ్చింది. బుద్ధా పిరమిడ్ దగ్గర బయటికొచ్చి ఎగిరి గంతేసాననమాట. హమ్మయ్య! ఇంగెవ్వరు తిను అని చెప్పరు. నేను ఈ ధ్యాన మార్గంలో ఉన్న ధ్యానం చేస్తున్నా తినగూడదంట అని చెప్పేయొచ్చు ఇంట్లో. హ్యాపీ అన్నమాట. సో, అట్లాగా నన్నింకెప్పుడు గూడా మా హస్బెండ్ ముట్టుకోనివ్వరు, టచ్ చేయనివ్వరు. ఇంట్లో నెమ్మదిగా మానేస్తూ రావడం జరిగింది. ఓహ్! రెగ్యులర్‌గా ఉండటం వీక్లీ వన్స్ నుంచి 15 డేస్ వన్స్, 15 డేస్ వన్స్ నుంచి ఇప్పుడు 1 మంత్లీ వన్స్ నుంచి 2 మంత్స్ వన్స్ అట్లా. అట్లా చిన్నగా చేంజెస్ తెచ్చుకుంటూ వచ్చాను. మరి నేను చేయాల్సిన సమయం వచ్చినప్పుడు ఇది నా బాధ్యత అంతే అనుకోని చేశాను. నేను చేయలేదని చెప్పను. అబద్ధం చెప్పను. ఆహ్, నేను చేసే సమయం వచ్చినప్పుడు ఇది నా బాధ్యత, నా కర్తవ్యం. నేను చెయ్యను. సార్ ఒక్కటే అన్నారు. "నువ్వు నాటకం ఆడు." బద్రి సార్ ఒక మాట చెప్తుంటారు ఫ్రెండ్స్. "నువ్వు ఇంట్లో నువ్వుండు. నువ్వు పర్ఫెక్ట్‌గా ఉండు ఫస్టు. నువ్వు కరెక్ట్‌గా ఉండు. నువ్వు తినొద్దు. నువ్వు చేయొద్దు. నువ్వెంత వరకు కరెక్ట్‌గా ఉన్నావు. మళ్ళీ నీ భర్త, నీ భార్య, నీ పిల్లల దగ్గరకొచ్చేటప్పటికి నీది అది బాధ్యత అవుతది. కర్తవ్యం అవుతది. అది నేను చేయాల్సిందే." అక్కడ కూడా ఏం చేసుకుంటొచ్చానంటే
అక్కడ కొన్ని మనం చేయాల్సొచ్చినప్పుడు, ఆ సోల్‌కి రిక్వెస్ట్ పెట్టుకుంటూ రావటం. ఇది ఇలా కాదు. ఈ ఇంట్లో శాకాహార భోజనం కంప్లీట్‌గా ఉండాలని. నా అఫర్మేషన్స్ చెప్పుకుంటూ రావటం. సో, అలా చేస్తూ రావటం ద్వారా వాళ్ళల్లో మార్పులు రావటం. వెల్లుల్లి తినకూడదు అని చెప్తారు. ఆ వెల్లుల్లిని నేనేం చేస్తాను ఇప్పటికి గూడా ఏం చేస్తానంటే, ఇంట్లో తెచ్చిపెట్టి ఒక బేషన్‌లో అలా పెట్టింటే వాడను. అలా పెడితే, ఓహో! ఈ పిల్ల ఇంట్లో వాడుతుందిలే అనేది వాళ్ళకొక నమ్మకం. కానీ వాడను. ఇది ట్రూ. ఇది ఎవరికీ చెప్పకండే రికార్డెడ్ అవుతుంది. సీక్రెట్. సో, అట్లా తెచ్చి పెడతా. ఒకొక్క పావు కిలో అట్లా తెచ్చిపెట్టి అది ఒక 3, 4 మంత్స్ అయినా అట్లనే ఉంటుంది. ఊరికే ఉంటాను. వాళ్ళ దృష్టిలో నేను వాడుతుంది పిల్ల. హ్మ్. ఓకే. ఏస్తుంది. ఒకప్పుడు తెలియని టైంలో ఇన్నిన్ని చేసుకొని తిన్నాం. వేసి అవన్నీ ఇష్టంగా తిన్నాం. ఆ వెల్లుల్లి దాన్ని కూడా. ఇప్పుడు ఎందుకు మనం మానేయాలి? ఎందుకు తగ్గించుకుంటూ రావాలి, చేయాలని తెలుసుకున్నప్పుడు, ఆ జ్ఞానం వచ్చినప్పుడు ఏం చేశాను? ఇన్ని వాడే టైంలో ఇన్ని వాడుతూ, ఒక్కటే వాడుతూ, వాళ్ళకి కూడా నేను రుచిని చూపిస్తూ తగ్గించుకుంటూ రావాలి. నేనేమంటానంటే ఒక్కసారిగా వాళ్ళని ఏమంటారు రిజెక్ట్ చేసి, అబ్జెక్ట్ చేసి వాళ్ళతో గొడవలు పడొద్దు. మనం ఫ్యామిలీస్‌తో గొడవలు పడి దూరమై చేసేదంటూ ఏమీ లేదు. మన బాధ్యత ఫిజికల్ లైఫ్‌లో అలా నిర్వర్తిస్తూనే ఒకవైపు వాళ్ళని సాత్వికంగా తీసుకొని రావాలి. మార్పు ఒక్కొక్కటి చిన్నగా తెచ్చుకుంటూ స్లో రావాలి. ప్రాసెస్ అన్నమాట. అంతే. స్లో ప్రాసెస్. అంతే. తొందర పడకుండా. అలా మార్పు తెచ్చినదే ఎప్పటికైనా నిలబడిపోతుంది. పర్మనెంట్ అవుతుంది. నేను గొడవలు పడినాను చేశానంటే అది టెంపరవరీ అయితుంది. సో, పత్రి సార్ ఎందుకు నాటకం ఆడమన్నారో నాకు ఆ విషయాల్లో గూడా తెలిసొచ్చింది. అలా నేర్చుకుంటూ, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ, సో, ఆహ్, సార్ వచ్చిన ప్రతి 41 డేస్ నేనెప్పుడైతే చేస్తానో ప్రతిసారి వచ్చేవాళ్ళు కర్నూలుకి. ఎండింగ్‌లో అన్నా, స్టార్టింగ్‌లో అన్నా వచ్చేసేవాళ్ళు. సో, అలా చూసి నేర్చుకున్నది కొంత. ఆయనెంత సైలెంట్‌గుంటారు. ఎప్పుడు సైలెంట్‌గా ఊరికే కూర్చోనుంటారు. ఈయన ఏదన్నా ఆలోచిస్తున్నారా అని నేను అనుకునేదాన్ని. బట్ ఏం ఆలోచిస్తున్నారో తెలీదు గానీ, తర్వాత తెలిసొచ్చేది ఏమీ ఆలోచించట్లేదు. బీ ఇన్ ప్రెజెన్స్‌లో ఉన్నారాయన అంతే. కానీ తెలియకుండానే పత్రిక దగ్గరికి సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు తెలియకుండానే ఇదంతా ఖాళీ అయిపోయింది. నేనప్పుడది గమనించాను. ఇది ఖాళీ అవ్వటం, ఇది ఖాళీగా ఉండటం. సార్ దగ్గరికైతే అంతా ఎంప్టీ. ఎవరైనా ఏదన్నా అడగండి మేడం మీరంటే ఏం అడగాలి? నాకేం తోచట్లా ఆయనని అడగాలని. ఏం అడగాలో నాకు తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గొప్ప కోసం చెప్పట్లేదు గానీ, నేనడగను. ఏ దేవుడిని, ఎవరిని, ఏమి ఇంతవరకు మా హస్బెండ్‌ని కూడా నాకిది కావాలి, నేనిది చెయ్యాలి. అమ్మ వాళ్ళని అడగడం కానీ, వాళ్ళ సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకుంటూ వెళ్ళాను కానీ, ఏది కూడా అడగడం కానీ అస్సలుండదు. అడగకుండానే నా జీవితంలో అన్నీ వచ్చాయి. ఆ అడగకుండా ఎలాగో వచ్చాయి అనేది నాకు ధ్యాన మార్గంలోకొచ్చింది. వచ్చాక అప్పుడు ట్రిగ్ అవుతూ వచ్చాయి. పత్రి సార్ స్పీచెస్ వింటూ చేస్తూ వచ్చాక. అడగొద్దు, అడగకుండానే అన్నీ వస్తాయి. ఏం జరగాలో అంటే నీ జీవితంలో నీకేది జరగాలో అది జరుగుతూ వస్తుందన్న మాటకి నాకప్పుడు తెలిసొచ్చింది. ఎంఏ తెలుగు లిటరేచర్ చేశాను. టీపీటీ తెలుగు పండిట్ ట్రైనింగ్ చేశాను. లైబ్రేరియన్ కోర్స్ చేశాను. హిందీ కోర్స్ చేశాను. సో, ఆహ్, అలా టీచింగ్ చేసేదాన్ని. స్కూల్‌కెళ్ళేదాన్ని. లైబ్రేరియన్ కోర్స్ చేశాను. సో, ఇన్ని చేసి డీఎస్సీ రాసాను. టెట్ రాసాను 2 టైమ్స్. డీఎస్సీ 2 టైమ్స్ రాసాను. కానీ నాకు రాలా. టీచర్ జాబ్ కావాలని నాకు చాలా ఇష్టముండింది. చాలా అచీవ్ చేయాలని చాలా ఇష్టముండింది. బట్ ఒక 2, 3 మార్క్స్‌లోనే పోయింది. సో, హ్మ్. నాకు తర్వాత అర్థమవుతూ వచ్చింది. లైఫ్ డిజైన్ అంటే ఏంటి? మన లైఫ్ పర్పస్ అంటే ఏంటి? అంటే సార్ స్పీచెస్ వింటూ రావటం ద్వారా నా లైఫ్‌లో నాకేది కావాలో అది దొరుకుతూ, అది జరుగుతూ వస్తోంది. నేను అనుకునేదాన్ని ఎందుకు చదివాను అనవసరంగా ఎంఏ.
ఏమవసరం? అలాగా అని చెప్పి. సో, అలా కానీ నేను చదువుకున్న చదువు నాకైతే వృధా అవ్వలేదు. ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఇప్పుడు తెలిసొస్తోంది ఆ వాల్యూ. సో, ఎందుకప్పుడు చదువుకున్నాను? ఇప్పుడెందుకు? ఇప్పుడు ఎలా ఉపయోగపడుతుంది? ఏ విషయాల్లో నాకు ఆ చదువు ఉపయోగపడుతుందనేది ఇప్పుడు ఆ అవేర్‌నెస్ ఒచ్చింది నాకు. ఇప్పుడు ఆ జ్ఞానం ఒచ్చింది. సో, కాబట్టి ఏం జరిగినా కేవలం నేను ఎంఏ, టీపీటీ చేసింది ఒక డీఎస్సీ రాయడానికి కాదు. ఇప్పుడు అర్థమవుతుంది. ఈ ఈ సందర్భాల్లో అర్థమవుతుంది. నేను అందుకోసం కాదు. ఈ జ్ఞానాన్నంతా నేను అందుకోటానికి, నలుగురితో నేను పంచుకోటానికి, నేను ఎదగటానికి, నాకు అర్థం అవ్వటానికి. ఓహో! అందుకని ఇదేనా మీ చదువుతున్నా. సీక్రెటు టీచింగ్‌లో? ఏం సీక్రెట్ సార్? ఇప్పుడు టీచింగ్ ఎలా వచ్చిందనేది ఇక్కడుందనమాట. మీ మీ యెస్. సాధన అక్కడుంది. అక్కడుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ. ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు కరెక్ట్‌గా. యాహ్! వెరీ గుడ్. సూపర్. నైస్. హ్మ్. మీరింకా ఏదైనా అడిగితే చెప్పగలను. సార్ ఎన్‌లైటన్‌మెంట్ కంటే ముందు ఎన్ని సంవత్సరాలు సాధనలో ఉన్నారు? అప్పుడు మనకు పత్రి సార్ తెలుసా ఎన్‌లైటన్‌మెంట్ కంటే ముందు? సార్ నేనొక్క మాట చెప్పనా ప్లీజ్? హ్మ్. ఒక్క సెకండ్. హ్మ్. సార్ మీరన్నారు కదా! సార్ ఎన్‌లైట్‌మెంట్ అయ్యాకనే ఇది స్టార్ట్ చేశారా? అవ్వకముందు ఏంటి అని చెప్పేసి. ఎన్‌లైట్‌మెంట్ అయ్యాకే ఇదంతా స్టార్ట్ చేశారనేది నా అభిప్రాయం. ఎందుకంటే, ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో సార్ మనం ఒక సోల్ ఈ బాడీ కాదు ఒక సోల్. జన్మ పరంపరగా తీసుకుంటూ వస్తున్న జ్ఞానం ఈ జన్మతో వచ్చిన జ్ఞానం కాదు కదా! ఆయన సెపరేట్‌గా ఎన్‌లైట్‌మెంట్ అవ్వడానికి. యెస్. ఓకే. అండ్ అర్థమైందనుకుంటున్నాను. సో, ఈ ఎన్‌లైట్‌మెంట్ ఈ జన్మలో అయిన ఎన్‌లైట్‌మెంట్ కాదు కదా! ఈ ఈ ప్రాణం ఈ ఈ రూపం మనకు కనిపించే రూపం. హ్మ్. హ్మ్. ప్రతి జీవి వృక్ష జాతి నుంచి, ఖనిజ జాతి నుంచి, జంతు సామ్రాజ్యం నుంచి అన్ని సామ్రాజ్యాల నుంచి జ్ఞానం పొందుతూ పరిణితి చెందే మానవ జన్మ తీసుకొనొచ్చారు. సింపుల్‌గా చెప్పాలంటే. అలాంటిది, అలాంటి గొప్ప జన్మలు ఎన్ని తీసుకున్నారో ఆయన ఒకానొక సందర్భంలో చెప్తారు. నా నా గత జన్మలో నేను ఇది, గత జన్మలో నేను ఈయన, గత జన్మలో నేను ఈయనను అని చెప్తారు కదా ఆయన. ఆనందుడని, ఇంకొక జన్మలో ఇంకొకరని. మరక్కడంత జ్ఞానం సేకరించి ఉన్న ఆహ్, సోలే కదా ఇది. ఒక ఓకే. సుప్రీం సోల్ కదా! యెస్. ఆల్రెడీ ఉందన్నమాట. ఆల్రెడీ పూర్ణత్వం ఉంది అయితే. ఉంది. ఉంది కాబట్టే హ్మ్. ఉంది కాబట్టే ఆయనకి సదానంద యోగుల వారు ఒక్క మాట చెప్పగానే ఆయనకి ట్రిగ్ అయిపోయింది. ఓహ్! ఓహ్! జస్ట్ సింపుల్‌గా చెప్పేసాను. ఇప్పుడు నాలో ఈ కాస్త జ్ఞానం లేకపోతే అంటే నాకెలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫజిల్స్ చాలా ఇష్టం. ఫజిల్స్ ఫిల్ చేయటం చాలా ఇష్టం. అదెంతన్నా లూప్‌గా ఇట్లా గజిబిజిగా ఉన్నా దాన్ని మళ్ళీ నేను క్లియర్ చేసేస్తా. ఎట్లన్నా ఇవ్వండి. అది చాలా ఇంట్రెస్ట్. అది తగ్గిద్దనమాట ఇప్పుడు కొంచెం దాని పైన కాన్సంట్రేషన్స్ అవన్నీ లేదు. బట్ ఒక ఫజిల్ గేమ్‌ని మటుకు కంపల్సరీగా నా మొబైల్‌లో డౌన్‌లోడ్ అయ్యి ఉంటుంది. నేను షైన్ అవ్వటానికి, నేను మళ్ళా నా అంటే నా మూడ్ స్వింగ్స్, నా మైండ్ సెట్ నేను సెట్ చేసుకోవడానికి కంపల్సరీ ఆ గేమ్ ఆడతాను. ఓకే. చేసుకుంటా. నన్ను నేను ఇది చేసుకోవడానికి. నేను పక్కకు పోకుండా. అఫ్‌కోర్స్ నాకు ఏడుపొచ్చింది, బాధయ్యింది. ఏడుస్తా, బాధపడతా. ఎందుకంటే నా ఎమోషన్స్‌ని కూడా నేను క్లియర్ చేసుకోవాలి. నేను క్లారిటీ తెచ్చుకోవాలి. నేను దానిపైన ఒక క్లారిటీతో ఉండాలి. ఇప్పుడు ఈ జ్ఞానం ప్రకారం. అప్పుడైతే ఊరికే గుడ్డిగా ఏడ్చేవాళ్ళం. రోజుల తరబడి ఏడ్చేవాళ్ళం. దుఃఖపడిపోయేవాళ్ళం. లోపలే సమ్రైజ్ చేసుకుంటూ అది మననం చేసుకుంటూ దుఃఖపడిపోయేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు కదా! ఆ విషయం పైన కూడా ఒక విషయ పరిజ్ఞానం మనకంటూ ఉన్నప్పుడు, సో, దాని నుంచి మనం బయట పడాలి అన్న జ్ఞానం మనకిప్పుడొచ్చినప్పుడు, తెలుసుకున్నప్పుడు, సో, దాన్ని దాటుకొని ముందుకెళ్ళిపోతూనే ఉండాలి. నా మైండ్ సెట్‌ని నేను మార్చుకోవాలి. నా మైండ్‌ని డైవర్ట్ చేసుకోవాలి.
అప్పుడు ఇష్టమైన విషయాలు నేను చూడడమో, లేకపోతే షాపింగ్ చేయడమో, లేకపోతే మూవీస్ చూడడమో, ఓల్డ్ మూవీస్ చూడడమో, సాంగ్స్ చూడడమో, లేదా ఆ గేమ్ ఆడడమో ఏదో ఒకటి చేస్తుంటాను. మరి ఇలాంటి జ్ఞానాన్నంతా సేకరించుకుంటూ వచ్చాను. లక్కీగా అందుకే నాకు ఒక అభిప్రాయం ఉండేది. గురువులంటే హ్మ్. వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలి? ఎలా కామ్‌గా ఉండాలి? ఎలా సైలెంట్‌గా ఉండాలి? తిక్క తిక్క ప్రశ్నలు వేయకూడదు. నాకు 'షిరిడి సాయిబాబా' అంటే చాలా ఇష్టం. ఆయన సచ్చరిత్ర చదివినప్పుడు, ఆయన మూవీ చూసినప్పుడు మనకెంతో జ్ఞానాన్ని పంచుతారాయన. హ్మ్. పరిప్రశ్నైనా అది ఉంది సంథింగ్ నాకిప్పుడు గుర్తుకు రాకుంది కానీ ఆయన నాన్న వచ్చి ఆయననడిగినప్పుడు అంటే ఆయన విశ్వరూపం చూపిస్తారు గదా! బాబా వారు ఒక శ్లోకంతో. "నీకు తెలుసా బాబా భగవద్గీత" అంటే, "నాకు తెలియనిదా? నువ్వు పరిప్రశ్న" పరి అంటే వ్యర్థమైన పదం కాదు. హ్మ్. చాలా అర్థవంతమైన పరివి అంటే అర్థం. పరిప్రశ్నేన అంటే అర్థమని దాన్ని వివరిస్తారు బాబా అక్కడ. అప్పటినుంచే నాకు యెస్. మనం వీళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, తిక్క తిక్కగా ఉండకూడదు. సో, అట్లా ఆ కొంత జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఎట్లుంది? ప్రెజెంట్ నేను మూవీస్ చూసిన దాని ప్రకారంగానే ఉండదు. ఆ మూవీ చూసినప్పుడైనా నాకు ఆ గ్రాస్పింగ్ పవర్ ఎలా వచ్చింది? ఆ గ్రహింపు శక్తి ఎలా ఉంది? జన్మ జన్మలుగా ఎంతో కొంత సాధన చేసుకుంటూ వస్తూనే వచ్చినందుకే ఈ మాత్రం మనకు సార్ వాళ్ళు మన పత్రి గారైనా, గురువులైనా ఎవ్వరెప్పుడు చెప్పినా మనకు అర్థమవుతూ వస్తుంది ఆ సోల్‌కి. ఏమనిపిచ్చేది నాకు అంటే కొన్ని పత్రి సార్ స్పీచెస్ విన్నప్పుడైనా, మన మాస్టర్స్ చెప్తున్నా ఈ ఈ ఈ పాఠం నేనెప్పుడో విన్నానే. ఈ క్లాస్ నేనెప్పుడో విన్నాను ఆల్రెడీ. నాకు ఆల్రెడీ ఈ విషయం తెలుసు. నేనెక్కడో విన్నాను అని అనిపిచ్చేది. సో, ఆ సోల్ అనేది వినుంటుంది. ఆ జ్ఞానం ఉంటుంది. ఆ సోల్‌కి ఆల్రెడీ ఉంటుంది. ఆల్రెడీ ప్రతి ఒక్క సోల్ కూడా పరిణితి చెంది, ఆ ఆత్మ జ్ఞానాన్ని ఎంతో కొంత పొందినదే క్యారీ ఫార్వర్డ్ అయిన జన్మలే కాబట్టి, అందుకే పత్రి గారు మనకు చెప్పిన విషయాన్ని ధ్యాన సాధనతో ఒక్కసారి గుర్తు చేసుకొని, మళ్ళీ మనం ఈ జ్ఞాన మార్గంలోకి ఇంత ఆసక్తిగా వస్తున్నాం. ఉండగలుగుతున్నాం. అందరూ ఉండలేరు కదా! సో, మనమే ఈ కాస్త ఉంటే నేనెందుకు చెప్పానంటే, మనకే ఈ కాస్త నాలెడ్జ్, ఈ గ్రహింపు ఇంత ఉంటే పత్రి సార్ ఎందుకున్నారు? ఆయనెందుకు ఎన్‌లైట్‌మెంట్ కారు? హ్మ్. 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 అసలు ఆ ఆలోచనే డిఫరెంట్ కదా! ఆయనసలు ఎన్‌లైట్‌మెంట్ అవ్వకముందు ఇలానా అలా నథింగ్ ఆయన అంటారు. ఆయన చెప్పారు. ఏంటంటే, ఒకానొక జన్మలో నేను ఇట్లా కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు 200 ఏళ్ళు నేను తపస్సు చేశాను, ధ్యానం చేశాను అని చెప్తారు పత్రి సార్. హ్మ్. హ్మ్. మనం ఒకరోజు ఒక 3 గంటలు ధ్యానం చేస్తేనే నెక్స్ట్ డే మన మైండ్‌కున్న నాలెడ్జ్ చాలా డిఫరెంట్‌గా ఉంటది. మన మాట తీరు వేరుంటుంది అప్పుడే. మన గ్రహింపు శక్తి వేరుంటది. అలాంటిది ఆయన నేను చెప్తుంటే మీ వెనకాల నుంచి నవ్వుతా ఉన్నారు సార్ అనిపిస్తోంది. సో ఆహ్, అ అది వద్దు సార్ ఎన్‌లైట్‌మెంట్ అన్న మాట కూడా చాలా గొప్పది. ప్రతి విషయంలో ఎన్‌లైట్‌మెంట్ అవుతూనే రావాలి కూడా. ఈ కంప్లీట్ మ్యాన్ అలా ప్రతి చిన్న విషయంలో కూడా ఎన్‌లైట్‌మెంట్ అవుతూనే వచ్చారాయన. అయ్యాకనే కంప్లీట్ మ్యాన్ అయ్యారు. హ్మ్. ఇంతకుముందు మనకింత చిన్న చిన్న విషయాలైన అవగాహన అనేది ఉండేదా? లేదే. అస్సలు లేదు. యెస్. ఏదో ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పారు. ఒక సాంప్రదాయబద్ధంగా వెళ్ళిపోయేవాళ్ళం. ఇది ఇట్లా చేయకూడదు, అది అట్లా చేయకూడదు, అది అట్లుండాలంట, ఇది ఇట్లనే ఉండాలంట. అలాగే వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళిపోతున్నాం కూడా. బట్ ఇప్పుడు ప్రతి ఒక్క విషయం పైన అవగాహనతో వెళ్తున్నాం. అవగాహనని తెచ్చుకొని ముందుకెళ్తాం. సో, కాబట్టి నాకు తెలిసింది ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పగలిగాను. థాంక్ యూ సో మచ్. సూపర్ ఇందు గారు. థాంక్ యూ. సో, ఇంకేం అడగాలి? ఇంకేం తట్టట్లేదు మరి. సో, అనుభవాలు ఒక్కొక్కరికి ఎప్పుడు వేరే వేరేగా ఉంటాయన్నమాట. ఒకరికొచ్చినవి ఇంకొకరికి రావు. ఇంకొకరికి రావు. అసలు మ్యాచింగే ఉండదు. సో, అన్నీ కరెక్టే అంటారా? ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్. అందులో నో డౌట్ మనకి. సో, అట్లంటే నాకేం అనుభవాలు రావు. మా హ్మ్. పక్క వాళ్ళకొస్తుంటాయి.
అండ్ ఇంకొకటి నేనేంటంటే అసలైన విషయం లక్ ఏంటంటే లక్కీగా సొంతంగా గ్రహించే శక్తి ఉన్నట్టుగానే సొంతంగా ఆలోచించే శక్తి ఉంది కాబట్టి నేను అనుభవాల వెంట పరుగులు పెట్టలేదు. అనుభవాలొచ్చాయి, వస్తుంటాయి ఇప్పుడు కూడా. ఇప్పుడు జ్ఞానం ప్రకారం ఏది అనుభవ జ్ఞానం, ఎలాంటిది అనుభవ జ్ఞానం అంటే ఎలాంటి అనుభవ జ్ఞానం? అనుభవ జ్ఞానంలో కూడా 2 రకాలున్నాయి కదా! మనకి ధ్యానానికి కూర్చున్నప్పుడు వచ్చే అనుభవం, ఆ అనుభవం జ్ఞానమా? మన జీవితంలో దాన్ని ఆచరిస్తూ వెళ్తున్నప్పుడు నేర్చుకున్నది ఆ అనుభవ జ్ఞానమా? ఎక్కడితో ఎగ్జాక్ట్‌లీ. మనం ఆగిపోతున్నాం? నేను చేసుకున్న కర్మలను బట్టి, నా బుద్ధి, విచక్షణ జ్ఞానం బట్టి కూడా అనుభవాలొస్తుంటాయి. ప్రస్తుతం ఉన్న ఈ జన్మలో నా బుద్ధి, నా మనసు, నా మనస్తత్వం, నా విచక్షణ జ్ఞానాన్ని బట్టి కూడా అనుభవాలొస్తుంటాయి. కర్మానుసారంగా కూడా జన్మ పరంగా కూడా అనుభవాలొస్తుంటాయి. హ్మ్. యెస్. సో, సో, అలాంటప్పుడు మనం ఎలా దీన్ని అనాలిసిస్ చేసుకోవాలి? ఓకే. ఏది అనుభవ జ్ఞానం కింద మనం తీసుకుంటూ రావాలి. ఈ ఓకే. జ్ఞానాన్నంతా సేకరించుకుంటూ వచ్చాను. దట్ టూ సొంతంగా. ఆహ్, చెప్పాను కదా! నాకేదన్నా విషయం తెలిస్తే కంపల్సరీగా నాలో నేను మదన అనేది కంపల్సరీ పడతాను. పడాలి కూడా ప్రతి ఒక్కరి మదిలో ఆహ్, ఆ సాగర మదనం జరగాలి. జరుగుతనే అపోజిట్ పర్సన్ అయినా, అపోజిట్‌గా ఉన్న మన మాస్టర్స్ ఎవరైనా కానీ చెప్తున్నది అర్థం చేసుకొని యెస్ ఇదొక్కటే కదా! అప్పుడు నాకు అలా అర్థమైంది. ఇప్పుడు ఇట్లాగా అర్థమైంది. అప్పుడు నేను ఆ సాగర మదనం కంపల్సరీ జరుగుతది. ఒక పాయింటొస్తది. ఒక పాయింట్ ట్రిగ్ అవుతది మన మనసులో నుంచి. నాకు కొత్త పాయింట్స్ పుట్టుకొస్తాయి. నా జ్ఞానం ప్రకారంగా. సో, అప్పుడు అది పర్ఫెక్ట్ అనిపిస్తుంది. అప్పుడు నేను మీకొచ్చి చెప్పినప్పుడు కూడా సో, నేనెంత వరకు సొంతంగా ఎదిగాను, సొంత జ్ఞానంతో ఉన్నాను, అనుభవ జ్ఞానంతో ఎలా ఉన్నాననేది ప్రతీదీ మనకొకటి కనిపిస్తూ, తెలుస్తూ వస్తుంది. ఇవన్నీ పత్రి సార్ నేర్పిచ్చారు. ఇంత సూక్ష్మంగా ఆలోచించడం నేర్పిచ్చారు. అంత ఏమంటారు? ఒక సారీ నాకది గుర్తుకు రాదు. ఒక మైక్రో ఇదిలో చూస్తే చిన్న చిన్న సూక్ష్మజీవులు ఎలాగైతే కనిపిస్తాయో, ఈ ఫిజికల్ ఐస్‌తో చూసే అదృష్టాన్ని పత్రి సార్ కల్పించారు. చిన్న చిన్న విషయ జ్ఞానాన్ని. ఆఫ్‌కోర్స్ పెద్దగా మీరు నేను గొడవ పడుతున్నాం, వేరే వాళ్ళతో గొడవ పడుతున్నాం, తిట్టుకుంటున్నాం, ఫైటింగ్ చేస్తున్నాం అవన్నీ కళ్ళకి కనిపిస్తాయి క్యాజువల్‌గా. కానీ చిన్న చిన్న విషయాల్లో కూడా ఆయన ఎలా మనం స్టెప్ తీసుకోవాలి, ఎలా ముందడుగు వేయాలి, ప్రతిదీ నేర్పించుకుంటొచ్చారు. అందుకే కంప్లీట్ మ్యాన్ అయ్యారు. ఆహ్, ఆయన మనం ప్రతీదీ ఏం చేస్తామంటే పైపైన చూస్తాం. బద్రి సార్‌ని వచ్చారు. ఇంత సింపుల్‌సిటీగా ఉన్నారు. ఇలా వడ్డిచ్చారు. ఇలా కట్ చేసి పెట్టారు. ఇవన్నీ మనకు భౌతికంగా ఎలా మన జీవితంలో ఉండాలి, చేస్తూ రావాలని నేర్పిస్తూనే ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా చేయాలనేది గూడా నేర్పిస్తూ వచ్చారు. సూక్ష్మాతి సూక్ష్మంగా. హ్మ్. ఆధ్యాత్మికత పెద్ద పెద్ద విషయాల్ని పట్టించుకోదంట. పెద్ద పెద్ద విషయాల్ని అంటే పెద్ద పెద్ద తప్పులు చేస్తే పట్టించుకోదంట. చిన్న చిన్న విషయాలలోనే తప్పు చేస్తేనే పట్టించుకుంటుందంట స్పిరిచువాలిటీ. అందుకే పత్రి గారికి కూడా అక్కడ ఈ ప్రోగ్రామ్ ఈరోజు అరేంజ్ అవ్వలేదంటే పెద్ద పట్టించుకోరాయన. పెద్ద సరే ఎట్లుంటే అట్లా కానీలే అని ఎళ్ళిపోతారు. అదే ఒకరు వచ్చి డిస్టర్బెన్స్ చేస్తూ కామన్ సెన్స్ లేకుండా ఉంటే మటుకు చిన్న చిన్న విషయాన్ని అయినా కూడా పట్టించుకుంటారు. మినిమమ్ కదా! అది. సో, అలాంటి విషయాన్ని కూడా గ్రహించుకుంటూ వచ్చాను నెమ్మదిగా. మనం ఎంతవరకు అందులో ఉన్నాం? నేను అందులో ఎంతవరకున్నాను? ఆ విచక్షణ జ్ఞానంలో నేనెక్కడున్నాను? నా విచక్షణ జ్ఞానం ఎక్కడి వరకుంది? నా కామన్ సెన్స్ ఎక్కడి దాకుంది? నేనెంత వరకున్నాను? ఇంత ఉన్న కామన్ సెన్స్‌లో నేనెక్కడి దాకా రీచ్ అయ్యున్నాను? ఆ అన్నిటికీ టెస్ట్ అవేర్‌నెస్సే ముఖ్యం ప్రతి చోట. చాలా ముఖ్యం. చాలా ముఖ్యం.
ఈ అవేర్‌నెస్ అంటే సింపుల్ సార్. ఇది నాకు నా మనసులో నేను మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఏదైతే క్వెషన్ ఏసుకొని కూర్చున్నానో, నాకు ఆహ్, ఈ ధ్యాన మార్గంలోకొచ్చాక ఎరుక, ఎరుక, ఎరుక అన్న పదం ఎక్కువ వాడటం వింటుంటా. ఈ మాటకి పదం నాకు అర్థం చేసుకోవడానికి చాలా ఏళ్ళు పట్టింది. చానా నిజంగా. ఏళ్ళు పట్టింది. అప్పుడు అర్థమయింది. ఎరుక, ఎరుక అని చాలా క్లాసెస్‌లో వింటున్నప్పుడు, చేస్తున్నప్పుడు అప్పుడు ఓహో! ఎరుక అంటే ఫస్ట్ నేను వినాలి. నా మాటని ఫస్ట్ నా చెవులు వింటాయి. మీరు కాదు. నేను వింటాను ఫస్టు. నేను మాట్లాడుతున్నది నేను వింటాను. నేను చూస్తాను. ప్రతి విషయాన్ని నేను చూస్తా. ఇప్పుడు, ఇప్పుడున్న జ్ఞానంతో ప్రతి విషయాన్ని నేను చూస్తూ, నేను దర్శించాకే నేను మీతో చెప్పగలుగుతున్నా. నా వరకు ఫస్ట్ అది చేరాకే, నా ఎరుకతత్వంలోకి అది వచ్చాకే మీ దాకా వస్తుంది. అప్పుడు నేనెలా మాట్లాడుతున్నాను, ఏ విషయం గురించి మాట్లాడుతున్నాను, మాట పైన ధ్యాస ఉండే మాట్లాడుతున్నానా, ఎలాంటి మాటల్ని నేను ఉపయోగించి మాట్లాడుతున్నాను, అవన్నీ కూడా నేను ఎరుకతో గమనిస్తూ ఉంటూనే నేను మీతో అంత ఎరుకతత్వానికి చేరుకుంటాం. ఇంకా ఉంది. ఎరుక గూడా చాలా పెద్ద సముద్రం లాంటిది. ఎప్పటికప్పుడు దాన్ని కొత్త విషయాలని నేర్పిస్తూనే, దాంట్లో గూడా ఎరుకతత్వాన్ని పెంచుకుంటూ పోతూనే ఉండాలి. అంత సూక్ష్మమైన విషయాలను కూడా నేర్పిస్తూ వచ్చారు ఈ కంప్లీట్ మ్యాన్. సో, అది నేర్చుకుంటూ ఆహ్, అలా ప్రయత్నం వైపుగా అడుగులు వేస్తూ వస్తున్నాను. అలా. ఓకే. డన్. సో, అవేర్‌నెస్ వెనుక ఆ శక్తి కూడా ముఖ్యమనమాట. మన ఎనర్జీ. కంపల్సరీ. ఎనర్జీ, అవేర్‌నెస్ 2 కోయిన్సిడెన్స్‌లో ఉంటాయనుకుంటా. కదా! మరి నేను ఎఫర్ట్ పెట్టాల్సిందే కదండీ! ఇప్పుడు మీరు హ్మ్. అడిగారు క్వెషన్‌కి ఎన్‌లైట్‌మెంట్ అనేది ఎంత పెద్ద పదం. నేను చెప్పగలనా అని ఒక్క క్షణం ఆలోచించాను ఇందాక. ఏంటి అని. కానీ నెక్స్ట్ సెకండ్ నాకు ట్రిగ్ అయింది ఆ పాయింట్. ఆల్రెడీ అయిన వ్యక్తే. ఆల్రెడీ ఉన్నదే. సో, అట్లా తెలిసినది చెప్పగలిగాను అనుకుంటున్నాను. అలా అనుకుంటే నిద్ర గూడా అవేర్‌నెస్‌లో నిద్రపోవాలా? యెస్. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. నిజమా? నిద్రని కూడా అవేర్‌నెస్‌తో నిద్రపోవాలి. మాకిక్కడ ఒక సార్ ఉన్నారు. సంజయ్ సార్. "ఎట్లా పడుకుంటారు మీరని" అని అడిగేవారు సార్ క్వెషన్ మమ్మల్ని. స్పృహ లేకుండా పడుకుంటాం కదా! మనం పడుకుంటే. ఆ! ఎలాగా ఎట్లాగంటే అట్లా పడుకుంటాం, చేసింటాం. కానీ ఎరుకతో నిద్రపోతే ఆ! ఇక్కడ నేనొక విషయం ఓపెన్‌గా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియో నెక్స్ట్ వేరే ఎవ్వరు చూస్తున్నా కూడా ఇట్లా చేస్తే రేపు మా సంసారాలెట్లా మీకేం మేడం చెప్తున్నారు అని అనుకోవచ్చు. అందుకే ఓపెన్‌గా చెప్తున్నా. నాకు కూడా ఇలాగే చెప్పారు మాస్టర్స్. నేను కూడా ఇదే క్వెషన్ అడిగాను. కాబట్టి ఈ క్వెషన్‌కి నేను ఇంత క్లారిటీగా చెప్తున్నాను. మీరు మీ బాధ్యతల్ని, ఇంటి బాధ్యతలన్నింటిని కంప్లీట్ చేసుకొని, మీ మీరు ఉన్న బాధ్యతల్ని గూడా కంప్లీట్ చేసుకొని పడుకున్నప్పుడు, పడుకునేటప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టి ఎరుకతో నేను పడుకుంటున్నాను. ఎరుకతో నిద్రపోండి. అప్పుడు, అప్పుడు ఫ్రెండ్స్ మీరు ఎరుకతో అట్లా నిద్రపోతున్నప్పుడు అది ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నప్పుడు మీకు నిద్రపోయి ఉన్నా కూడా ఏం జరుగుతుందో మీరు చూడగలరు. మీ హ్మ్. ఆస్ట్రల్ బాడీ ఎలా రిలీజ్ అవుతుంది? ఏం జరుగుతుంది మీ చుట్టుపక్కల మీ సరౌండింగ్స్ ప్రతీదీ మీరు గ్రహించగలరు ఎరుకతోనే. మనకు తెలుసు కదా! నిద్ర అనేది ఎరుక లేనిది. ధ్యానం అనేది ఎరుకతో కూడుకొనున్నది అని. సో, అట్లా నిద్రలో కూడా మనం ఎరుకతో ప్రాక్టీస్ చేస్తూ వచ్చామంటే, మళ్ళీ నిద్రపోయినప్పుడు సోల్ ఎన్నో చోట్లకి తిరిగొస్తుందని మనకు తెలుసు. కానీ, మనకి ఎరుకతో ఉండే జ్ఞానం అయితే ఉండదు. కానీ, ఇలా ఎరుకను ప్రాక్టీస్ చేస్తూ రావటం ద్వారా మనకి సోల్ తెచ్చుకునే జ్ఞానం ఎక్కడి నుంచైతే జ్ఞానం ఉంటుందో, ఆ జ్ఞానం అంతా కూడా మనకి కాన్షియస్ మైండ్‌లో ఉంటుంది. తెలిసొస్తది. ఆ జ్ఞానాన్ని కూడా మనం అందుకుంటూ వస్తున్న వాళ్ళమవుతాం. అట్లా కూడా ప్రాక్టీస్ చేయండి. నేను గూడా చేస్తున్నాను. ఓకే. ధన సార్ మీ బావుంది. మైండ్ వాయిస్ ఏం తెలుసా? ఎన్ని సీక్రెట్లు బయట పెడతా అన్నారు తెలుసా అనుకుంటా. సో, బాడీ రిలాక్స్ అవ్వడము, ఎరుకలో ఓకే. నాకర్థమైంది. యెస్. కంపల్సరీ రిలాక్స్ అవుతుంది.
మనం అలా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్రాక్టీస్‌లో మాకు సార్ అదే పనిగా మీరు ఈ 10 డేస్ చేసారా? ఈ 10 డేస్ చేసాక మీకు ఎలాంటి రిజల్ట్ అని మమ్మల్ని అడిగేవారు సంజయ్ సార్. చేపిచ్చారు. అందుకే నేను కూడా ఇంత కాన్ఫిడెంట్‌గా, ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. సో, అలాగా. యెస్. మేడం నైట్ పడుకునే ముందు చేయాలి మేడం. 15 మినిట్స్ అన్నా, మనకు వీలైనంత వరకు, మనకు నిద్ర వచ్చే వరకు. ఆ ఎరుకతోనే పండుకుంటే కూడా మనకు కొన్ని సోల్లు ఎక్కడెక్కడ పోయొచ్చినా కూడా కొంచెం అవగాహన తప్పకుండా మార్నింగ్ టైం తెలుస్తది మేడం. అది కలలవుతాయి. అవి కలలవుతాయి. కళ ఎరుకతో అనేది జ్ఞానం ఉండదమ్మా అక్కడ. ఆ జ్ఞానం అనేది ఉండదు. కొన్ని కలలు మనకి గుర్తు కూడా ఉండవు. నేనదే చెప్తున్నాను. ధ్యానం చేసి తప్పనిసరిగా మనం పడుకునే ముందు కంపల్సరీ ధ్యానం చేసి పడుకోవాలి. ఏమవుతుందంటే ధ్యానం చేసి పడుకున్నప్పుడు ఒక మంచి నిద్రలోకెళ్ళిపోతాం కరెక్ట్. కదా! అక్కడ అవును. ఎక్కడుంది ఎరుక మీకి? అస్సలొక మంచి నిద్రలో అలా వెళ్ళిపోయుంటాం. ఉదయం లేవగానే ఒక డ్రీమ్ వచ్చింటుంది. ఏదో ఒక డ్రీమ్ కల. మళ్ళీ ఉదయం లేవగానే హాయి ప్రశాంతంగుంది అనుకుంటా. ఎక్కడెక్కడో పోయొచ్చినట్టు కొంచెం కొద్ది కొద్దిగా గుర్తుంటది మేడం. కల కొంచెం అదంతా. అది కలనే. ఎరుకతో లేని కూడుకున్న కల. ఆ! అదే మనం శ్వాసను గమనిస్తూ అంటే ఎరుక అంటే ఏంటి? ఈ దృష్టిని ఎక్కువ ఉంచటం. ఈ దృష్టిని ఏదైతే మనకు దృష్టి ధ్యాస ఉందో దాన్ని ఎక్కువగా ఉంచటం, ఎక్కువ గమనిస్తూ రావటం, చేస్తూ రావటం ద్వారా కూడా సో, మనకప్పుడు మన ఆస్ట్రల్ బాడీ రిలీజ్ అయ్యేది తెలుస్తుంది. ఎట్లా రిలీజ్ అవుతుంది? ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది? రిలీజ్ అయ్యేటప్పుడు మీ బాడీలో ఉండే ఫీలింగ్స్ ఏంటి? మీరు ఏం ఫీల్ అవుతున్నారు? పెయిన్స్‌తో ఫీల్ అవుతున్నారా? లేకపోతే భయం ఫీల్ అవుతున్నారా? ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీ పక్కకే నిలబడి ఉంటుంది. మీ ఆస్ట్రల్ బాడీ మీ పక్కకొచ్చి నిలబడి ఉంటుంది. మీరని గుర్తుపట్టాలా గదా అక్కడ. ఆ ఎరుక లేకపోతే. యెస్. అదే చాలా బాగా డీప్‌గా ధ్యానంలో ఉన్నప్పుడు మేడం కాళ్ళు పైకి లేస్తాయి. చైర్‌లో కూర్చొని చేస్తుంటే ఒక్కోసారి కంపల్సరీ లేస్తాయి. పడతా అని భయమైతది. ఒక్కోసారి. ఏం భయపడకండి. జీవుడు ఇది జీవాత్మ. జీవాత్మతో కూడుకొని ఉన్నది కాబట్టి, ఈ జీవుడు హ్యాపీగా ఫీల్ అవుతూ ఇప్పటికైనా ఈ ధ్యానానికి కూర్చున్నారు వీళ్ళు. ఆ! సో, ఆహ్, జీవుడు హ్యాపీగా ఫీల్ అవుతూ చేస్తున్న ఇవన్నీ క్రియలంతే. చిన్నగా సింపుల్‌గా చెప్పాలంటే. చాలా అంటే డెప్త్ ఉంది ఇది. సేమ్ చాలా సింపుల్‌గా చెప్పేసాను. ఆ! మనకి బాడీ లోపల ఊగిపోతది. ఊగుతుంటాం ఇట్లా, ఇలా అని చెప్పేసి. సో, ఇట్లా తిరుగుతూ ఉంటాం తెలియకున్నే. అట్లా అన్నీ కూడా జీవుడికి అందించి, ఆనందించి, ధ్యానం చేసేదే జీవుని కోసం, ఈ జీవాత్మ కోసం, ఆత్మ కోసం. ఆత్మకు ఫుడ్ ఏంటంటే ఈ ధ్యానమే, ఈ జ్ఞానమే. అదే మేడం నేను బ్రతికి ఉండంగానే నా ఆత్మని నేను చూసుకోవాలని గోల్ పెట్టుకున్నా మేడం. అందుకే ఎక్కువ కాన్సంట్రేషన్ ఆత్మ పైన చేస్తుంటా ధ్యానంలో. ఒక్కోసారి ఇట్లా కాళ్ళు పైకి లేస్తాయి. కానీ ఆత్మ కనబడాలనైతే కోరిక ఉంది మేడం. చూడాలి. లైవ్‌లో ఉండంగానే సాధన చూడాలి. చేయడం. అదే మేడం. చూస్తారమ్మా. తప్పకుండా చూస్తారు. ఆ ఆత్మని మీరెలా చూస్తారనేది కూడా చెప్తాను నేను. కాకపోతే మీరు చూసాక చెప్తా. ఇప్పుడు చెప్పను. ఆ ఎక్సైట్‌మెంట్ మీలో చూసాక. పోకూడదు. కాకపోతే తప్పకుండా దర్శించుకుంటారు, చేస్తారు. కానీ నేనేం చెప్తానంటే, సాధనని పెంచండి. ఇది మీ బాడీలో జరిగే ఒక్కొక్క మార్పు, ఒక్కొక్క స్పందన. ఆ కాళ్ళు ఎగరడం కానీ, ఆ కాళ్ళు మనం బాడీ ఊగడం కానీ, చేయటం కానీ, మీ బాడీ స్పందిస్తుందక్కడ. స్పందన తెలుపుతూ వస్తుంటుంది. ఒక్కొక్క స్థితిని మనలో ధ్యానం ఏమంటారు తీవ్రత, సాధన పెరిగే కొద్దీ, చేసే కొద్దీ మీలో ఒక్కొక్క మార్పొస్తూ ఉంటుంది. అది గమనిస్తూ రండి. గమనిస్తూ, గమనిస్తూ రండి. ఆకాశంలో మేఘాలు, గుట్టలు ఇట్లా ఏదో వెళ్ళిపోతున్నాం అన్నట్టు అనిపిస్తది మేడం. మనం ఇక్కడే కూర్చుంటాం గానీ అట్లా అనిపిస్తది. మనసెళ్తుంటుంది. మీ సేమ్. మనసెళ్తుంటుందక్కడికి. సేమ్ అలాంటి ఎక్స్‌పీరియన్సే వచ్చిందనమాట డ్రీమ్స్‌లో. ఆస్ట్రల్ ట్రావెల్ అని తెలిసినా గూడా, ఫిజికల్ బాడీ అనుకోని ఫ్లై అవ్వడము, చేతులు ఊపడము అలాంటివి వస్తున్నాయి నాకైతే. అరే! చేస్తారు. పడిపోతున్నానే కింద అనేసి ఫీలింగ్ వస్తుందనమాట. సో, ఇంకా ఫిజికల్ బాడీ దీంట్లోనే ఉన్నాననమాట. కానీ డ్రీమ్స్ అనేవి అది మనకి ఏం కావాలో అవే వస్తాయంటారా?
కొన్ని అలా కూడా వస్తాయి సార్. మనకేం కావాలి, ఏంటి అనేది మేబీ రావచ్చు. మోస్ట్‌లీ ప్రాబబ్లీ అంతొచ్చేదంతా ఏంటంటే ఆహ్, మనం షార్ట్‌గా ఈరోజు చెప్పేసేయండి. ఈరోజు షార్ట్‌గా ఏం చెప్పేసి. ఆలోచించా ఈరోజు ఏం ఆలోచించాం? ఓకే. వాటికి ఈరోజు సంబంధించి. మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ వరకు డిపెండ్ అయ్యి ఉంటుంది. అంతా డ్రీమ్స్ వచ్చేది సగం మన బుర్ర, మన ఆలోచనల నుంచే. హ్మ్. మన ఆలోచనలే మనకంతా క్రియేట్ అయ్యి కంపల్సరీగా డ్రీమ్స్ రూపంలో వస్తుంది. ఓకే. అది ఎలాంటి ఆలోచన, భయంకరమైన ఆలోచన చేసినప్పుడు మిమ్మల్ని ఒకరు వెంటాడుతున్నట్టు, చేస్తున్నట్టు, మన భయమే మనకట్లా రూపంతో కూడుకొనొచ్చేస్తది. మీరు ఆనందంగా ఉన్నప్పుడు అందరితో ఫ్యామిలీస్‌తో ఎంజాయ్ చేస్తున్నట్లు, ఆనందంగా విహరిస్తున్నట్టు, హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు, ఒక ఫంక్షన్ చేసుకుంటున్నట్టు, ఎంజాయ్ చేస్తున్నట్లు అవన్నీ గూడా ఒస్తాయి. ఓకే. అక్కడ డీకోడ్ చేసుకోండి. ఎలా ఉంది? నా మైండ్ సెట్ ఈరోజు నిన్న ఎలాగుంటే ఈరోజు ఈ డ్రీమ్ ఒచ్చింది. ఓహో! దీనికి రిలేటెడ్‌గా ఒచ్చిందా? లేదు. లేదు. అనుకోకుండా క్యాజువల్‌గా ఆ డ్రీమ్ ఒచ్చేసిందా అనేది ఒక్కసారి అట్లా డీకోడ్ చేసుకోండి. అర్థమవుతది. అప్పుడు మనకి ఏ విధంగా ఈ డ్రీమ్ ఒచ్చింది? ఇక్కడ ఏం నేర్పించదలిచింది? సో, ఇవన్నీ కూడా మనకి హ్మ్. వంశీ సారు 'స్వప్న రహస్యాలు' అని చాలా చాలా మంచి విషయాలు షేర్ చేశారు యూట్యూబ్‌లో. వినండి. చాలా చెప్పారు. నేను కూడా అక్కడి నుంచి నేర్చుకున్నదే ప్రయోగాలు చేసిందే. నేను కూడా అని మేడం చెప్పి. ధ్యానం చేసింది సార్ చెప్పిన తర్వాతనే కర్మధ్యానం చేసిన మేడం. ఆ! నేను ఇప్పుడు ఈ విడోగా ఎందుకొచ్చినా చాలా పూజలు చేస్తా కదా! అసలు నేనే ఫస్ట్ ఎళ్ళాలనుకున్నా. నాకు ఇట్లాంటి జన్మ ఎందుకొచ్చింది అని కర్మధ్యానం చేసిన మేడం. చేస్తే నాకు 4:30కి అట్లా మంచి ఇట్లా స్క్రీన్ మీద కనబడ్డది మేడం. ఒకామె 35 ఇయర్స్ అట్లుంటది. చిన్న బాబున్నాడు. ఆమె ఒక రూమ్‌లోకెళ్తుంది. వాళ్ళంతా బంధువులు కూర్చున్నారు. అంతా వాళ్ళు ఏడుస్తున్నారు. ఆమె అట్లా ఉంది. ఆమెకు నేను భర్తను దూరం చేసినట్టు నాకు మెసేజ్ వచ్చింది మేడం. అప్పుడే ఆమెకు క్షమాపణ చెప్పుకున్నా. నేను ఎందుకొరకు చేసిననో నాకైతే తెలవదు. ఇప్పుడు నేను ఇట్లా అనుభవిస్తున్నా. మళ్ళీ నాకు ఇది రిపీట్ చేయొద్దు. నన్ను క్షమించండి అని క్షమాపణ చెప్పుకున్నా మేడం. అక్కడికే డిజాల్వ్ అయితది అని చెప్పి. నాకు ఆ! ఫస్ట్‌లోనే మేడం 1 ఇయర్‌లోనే నాకు కర్మధ్యానం మీరెప్పుడైతే చూసుకున్నారో అది డిజాల్వ్ అయిపోయింది. 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 క్లియర్. అయిపోయింది. నెక్స్టు ఇట్లనే ఏదన్నా కావాలనుకుంటే చేసుకుంటాం మేడం. కర్మధ్యానం చేసుకుంటే తెలుస్తది. నాకు ఎప్పుడు వెరకోసి ఈ ఎరుకతో మీరు ఉంటారో ఇంకా నెక్స్ట్ నాకర్థమైనదేంటంటే, ఇప్పుడు ఏదైతే జ్ఞానం అంటే ఇంకోసారి తప్పు చెయ్యం. ఈ జన్మలో మనం ఈ ఎరుకతో ఉండి తప్పు చేయం. అట్లనే ఈ ఎరుక అనేది జన్మ జన్మలకు ఉపయోగపడుతుంది. ఈ జన్మకి కాదు. ఎరుకతత్వాన్ని ఎందుకు పెంచుకోవాలంటారు ఈ జ్ఞానాన్నంటే, ఈ ఎరుకతత్వంతో కూడుకొని ఉన్నదే జ్ఞానమే మన వెంటొస్తుంది గాబట్టి. అప్పుడు నెక్స్ట్ జన్మలో గూడా ఇలాంటి తప్పులు చెయ్యం. ఎలాంటి జీవితాన్ని మనం ఎన్నుకోవాలి, ఎట్లుండాలి, ఏమనేది ఈ ఎరుక అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతది వచ్చే జన్మలకు. సో, అలా. ఇంకొక లాస్ట్ క్వెషన్ ఎందుగారు ఎరుక మీదే అడుగుతాను. వాలిడ్ క్వెషనో కాదో నాకు తెలీదు. మీరు కరెక్ట్ చేయండి మరి. సో, అవేర్‌నెస్‌కి కూడా లెవెల్స్ ఉంటాయా? స్టెప్స్ క నాకు తెలిసి అవేర్‌నెస్‌కి. ఖచ్చితంగా ఉంటాయి సార్. ఎందుకంటే, మన మానసిక స్థితిని బట్టే ఎరుక పెరుగుతుంది. అవునా? మన మానసిక జ్ఞానాన్ని బట్టే, గ్రహించే దాన్ని బట్టే, అర్థం హ్మ్. చేసుకునే దాన్ని బట్టే. ఓకే. యాహ్! నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకర్థమైన దాని ప్రకారంగా ఒక మూవీ ఇప్పుడు స్పిరిచ్యువల్ మూవీ చూసాం. మూవీ చూసినప్పుడు ఒకానొక ఎరుకతో చూసినప్పుడు ఒకలాగా అర్థమైతది. ఒకానొక ఇంకొక నాలో స్థితి పెరిగే కొద్దీ, చేసే కొద్దీ ఇంకొక ఎరుకతో చూస్తే ఇప్పుడు ఇందాకే అన్నాను నేను 'హరహర మహాదేవ' సీరియల్ ఇంతకుముందు చూసినప్పుడు హ్మ్. ఒకలాగా హ్మ్. అర్థమయ్యింది. ఇప్పుడు నేను ఎంత ఎరుకతో, ఎంత అవేర్‌నెస్‌తో అబ్జర్వ్ చేస్తూ ప్రతి మాటని, ప్రతి పలుకుని గమనిస్తూ, ఇప్పుడు అర్థం చేసుకుంటూ నేను చూస్తున్నప్పుడు నాలో ఎరుకతత్వం పెరిగిందా లేదా? అప్పుడు ఆ నాలెడ్జ్ ప్రకారం, ఆ మానసిక స్థితి, ఆ ఆలోచన జ్ఞానం ప్రకారం, ఆ మైండ్ సెట్ ప్రకారం నాకు కొంతనే అర్థమైందప్పుడు. భక్తి పరంగానే చూసాను. ఆధ్యాత్మిక పరంగా చూడలేదు ఆ సీరియల్‌ని. ఇప్పుడెందుకు చూస్తున్నాను మళ్ళీ అంటే ఆధ్యాత్మికత కోసం. ఆ మాటలు నాకు మళ్ళీ అర్థం కావాలి. నేను మళ్ళీ తెలుసుకోవాలి.
అప్పుడు నాకు అర్థం కాంది స్పిరిచువల్ అంటే ఈ ధ్యాన మార్గంలోకొచ్చాక, ఈ జ్ఞాన మార్గంలోకొచ్చాక ఇప్పుడు నాకు ఏ విధంగా అర్థమవుతుంది. నేను కరెక్ట్ గానే అర్థం చేసుకుంటున్నానా? హ్మ్. ప్రతీదీ నాలో ఎరుకుతత్వం ఇంకా పెరుగుతుంది. నిన్న నేను మీకొక ఎక్స్‌పీరియన్స్ అదే చెప్పాను. ఇది చూస్తూ ఇంత ఎరుకని ఎంజాయ్ చేస్తున్న ఆ సీరియల్‌ని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో, నాకు తెలియకుండా నాకు హీల్ అయిపోయింది. నిన్న నన్ను చూసిన దానికి, ఇప్పుడు ఇవాళ మీరు చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. నా వాయిస్‌లో కానీ, హ్మ్. నా యాక్టివ్‌నెస్‌లో కానీ. ఒకవైపు ఉన్నదాన్ని నాకుంది జలుబు ఇప్పుడు కూడా టైర్డ్‌నెస్ ఉంది. చేస్తున్నాను. ఎంజాయ్ చేస్తున్నా దీన్ని. హ్మ్. ఎంజాయ్ చేస్తున్నాను. ఈ ఈ జలుబుని, ఈ దీన్ని ఎంజాయ్ చేస్తూనే ఒకవైపు మళ్ళీ కాన్సంట్రేషన్ ఇక్కడ దీంతో కూడా ఉన్నాను. నాకు అర్థమైన దాని ప్రకారం ఏమంటే, మన జ్ఞానం పెరిగే కొద్దీ కూడా ఎరుకతత్వం పెరుగుతూ వస్తుంది ఓకే. అనేది యాహ్! సో, అవేర్‌నెస్ మారిపోతూ ఉంటుందనమాట. ఇలా. పెరుగుతూ పోతుంది. పెరుగుతూ మారడం ఉంటుంది. కంటే పెరుగుతూ పోతుంది పెరుగుతూ పోతుంది. అంటే అప్పుడు అనిపిస్తుంది. సూక్ష్మమైన విషయాల మీద గూడా అవేర్‌నెస్ గ్రహిస్తాం. వచ్చేస్తుంది. ఓహో! మనం కూడా ఉంటాం అలాగే. ఓహ్! ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఏదైనా శాశ్వతం కాదు అని అనుకుంటే మనం హ్యాపీగా ఉండొచ్చు మేడం. మంచైనా, చెడ్డైనా. ఏది శాశ్వతం కాదు. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. మనకు డైలీ కూడా ఏదొచ్చినా మనము ఈజీగా తీసుకుంటాం మేడం అది. ఎంత కష్టమైనా, ఎంత సంతోషమైనా, ఈ సంతోషం ఎప్పుడు ఉండదు. దుఃఖము ఎప్పుడు ఉండదు. ఏ కష్టం ఎప్పుడు ఉండదు. ఇదొక్కటి అర్థం చేసుకుంటే మనం ఇంక అసలు హ్యాపీగా ఉండగలుగుతాం మేడం. ఏ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంటది అది. మనకు మనకే అది భయపడి పారిపోతది. నేనైతే అట్లనే అంటే చేస్తా. ఏది వచ్చినా కరెక్ట్ అమ్మా మీరు చెప్పింది. శాశ్వతం అయితే కాదు. కానీ ఆ శాశ్వతమైనది కాని దాన్నే మనం పట్టుకొని దుఃఖంలో ఎక్కువ వేలాడపడుకుంటూ ముందుకు పోతుంటాం. అలా కాకుండా ఈ మీరన్నట్టు ఏది శాశ్వతం, ఇది శాశ్వతమైనది కాదన్న జ్ఞానంతో పక్కన పక్కన పెట్టేయాల్సిన పనులు పెట్టేసిన పనుల్ని ఆపకుండా ముందుకు వెళ్తూ ఉంటే చాలు. అంతే మేడం. ఆపకుండా ముందుకు వెళ్ళగలిగితే చాలు. ఆ అంతే. కంప్లీట్ మ్యాన్ మనకేం నేర్పిచ్చారో అది మనం నేర్చుకున్నట్టే. దాన్ని ఆచరణలో పెట్టినట్లే. సో, ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది కూడా గొప్ప కోసం చెప్పట్లేదు ఫ్రెండ్స్. అన్యథ భావించొద్దు. ఏం చెప్తున్నానంటే మా మామయ్య బాడీ వెకేట్ చేశారు. మీరు విన్నారా? ధన గారు మీరు వినలేదనుకుంటా. శివజ్యోతి అమ్మగారు గూడా లేరనుకుంటా. మార్చ్‌లో మార్చ్ 16థ్ బాడీ వెకేట్ చేశారు. అప్పుడు మేమేం చేసామంటే అప్పుడింకా కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదు. 49 డేస్ మెడిటేషన్ చేసేవాళ్ళం 'బ్రహ్మర్షి పత్రిజీ' మూవీ కొరకు. పొద్దున్నే 5-6 ఎర్లీ మార్నింగ్ సంకల్ప ధ్యానంతో మెడిటేషన్ చేసేవాళ్ళం. ఫస్ట్ 10 మినిట్స్ మెడిటేషన్ తర్వాత ఒక 45 మినిట్స్ 49 మాస్టర్స్ చేత క్లాస్ ఇప్పించాం. పత్రి సారు ఈ మూవీ వరకు ఎంతవరకు ఆవశ్యకత అట్లా అంటాను మన ఛానల్ ద్వారానే చేశాం. అప్పుడు మా మామయ్య బాడీ వేకేట్ చేశారు. చేస్తే ఏడ్చాను. ఏడుపొచ్చింది. కళ్ళలో నీళ్ళొచ్చాయి. చేశాం. కానీ రేపటికి మాస్టర్ కావాలి నాకు పొద్దునకి. ఇంట్లో సిట్యుయేషన్ అట్లా పెట్టుకొని, అక్కడంతా ఏం అరేంజ్ చేయాలో చేసేసి, రేపు మాస్టర్‌కి మాట్లాడేసేసాను. ఎల్లుండికి మాస్టర్‌ని మాట్లాడేసేసాను. బాడీ దగ్గరనే కూర్చొని. బాడీ దగ్గర కూర్చొనే ఆగకూడదు. చేసే పని ఇక్కడ జరుగుతున్న పనిని నా కోసం, నా విషయం ఇది నా స్వతహా విషయం. మా మామయ్య బాడీ వెకేట్ చేయడం ఇది నా బంధంతో, నా స్వతహాగా నా విషయం ఇది. ఇది ఈ పని లోక కళ్యాణం కోసం, అందరి కోసం చేస్తున్న విషయమే కదా! అది ఏదైనా సరే, ఒక ఆఫీస్‌లో వర్క్ అయినా సరే, ఏదైనా సరే, దాన్ని ఆపకూడదన్న ఉద్దేశంతో మాస్టర్స్‌ని మాట్లాడేసాను. ఫ్లైయర్స్ వాళ్ళకి పంపించేసా. వాళ్ళకి ఇచ్చేసేసాను. మళ్ళీ మెడిటేషన్‌లో కూడా పార్టిసిపేట్ చేశా మార్నింగ్. అప్పుడు అర్థమయ్యింది. నాకు బాధ ఉంది కానీ, దుఃఖం నుంచి నేను బయటపడ్డాను అని. హ్యాపీగున్నాం. ఎందుకంటే, ఆ సోల్ ఆ లైఫ్ తన డిజైన్ ప్రకారం తనెంత ఏజ్ వరకు ఉండాలో అంతవరకు చూసుకొని తనెళ్ళిపోయింది.
నేను ఏడ్చాను. నేనెందుకు ఏడ్చడం ఎందుకు ఏడుస్తాం చెప్పండి? నన్ను వదిలిపెట్టిపోయినా నాకు మళ్ళీ రా, తిరిగి రా అని ఏడుస్తాం. నిజంగా ఏడుపు అందుకే గదా ఏడ్చేది. ఆ! అవును. అమ్మా నువ్వు నన్ను వదిలిపెట్టిపోయినావు. నువ్వు మళ్ళీ రా, తిరిగి రా, ఇది చెయి అని చెప్పేసి ఏడుస్తాం. కానీ మనకిక్కడ జ్ఞానం ఏంటి? తన లైఫ్ తనెంత వరకు డిజైన్ చేసుకొచ్చిపోయిందో అంతవరకు ఆ సోల్ చేసుకొని వెళ్ళిపోయింది. నేను మళ్ళా ఆ సోల్‌ని వెనక్కి లాగాలా? ఏడ్చి, బాధపడి, దుఃఖపడి, రా నేనది చేశానంటే నువ్వు మళ్ళీ రా, తిరిగి రా అని కోరుకున్నట్టే కదా! అది అర్థం అక్కడ. ఆ సోల్ తన ప్రయాణాన్ని తను చేయనీయకుండా నేను మళ్ళీ ఆపి వెనక్కి లాగిన దాన్నవుతాను. సో, ఎట్లుండాలి? ఎంత ఎరుకతో ఉండాలక్కడ. ఎంత ఇదితో ఉండాలి. ఆ క్షణంలో కూడా ఉండగలగాలి. అది ఉంటూనే నాకిక్కడ జరిగే పనులు నేను ఆపనివ్వలేదు. అది అది జరుగుతూ వచ్చింది చేసింది. వెంకట్ సార్ వాళ్ళు అదే అన్నారు. అసలెంత ఇదిగా ఉన్నారు మేడం మీరు. ఆ పనులన్నీ పెట్టుకునే చేసుకుంటొచ్చారు. యెస్. నాకు ఆపాలనిపించలేదు. నా కోసం 49 డేస్ ఎందుకు పెట్టారనేది వెంకట్ సార్ చెప్పారు. ఎప్పుడు 41 డేస్, 41 డేస్ చేస్తాం గదా పనులు. ఏదైనా సంకల్పం పెట్టుకొని 41 డేస్ కాకుండా 49 డేస్ చేస్తే ఒక సంకల్పానికి, ఒక మంచి ఉద్దేశానికి ఒక పరిపూర్ణత్వమైన రూపం ఏర్పడుతుందంట. అని అనుకున్నప్పుడు ఒక గొప్ప సంకల్పంతో వెంకట్ సారు స్టార్ట్ చేశారు దాన్ని. ఆ 'బద్రీజీ' మూవీస్‌ని ఫుల్‌ఫిల్‌గా త్వరగా మనకు కంప్లీట్ కావాలని. మరి దానికి నేనెందుకు అడ్డుపడతాను? నా స్వంత విషయాన్ని తీసుకెళ్ళి నేనెందుకు అడ్డుపడేలా చేస్తాను? చెయ్యను కదా! అలాగని ఆ పని పక్కన పెట్టలేదు కూడా. పెట్టలేదు అది కూడా. పెట్టలేదు. అస్సలు పెట్టలేదు. ఎవరొచ్చినా రిసీవ్ చేసుకుంటున్నా. ఎవరికక్కడ ఏమైనా కావాలంటే చూసుకుంటున్నాను. అక్కడ మామయ్యకి ఇంగా ఆ కార్యక్రమాలన్నీ జరుగుతాయి గదా! అవి జరిగేటట్టు గూడా చూసాను. దబదబా అని ఇవి పనులు చేసేసుకొని వీళ్ళకి అప్పగిచ్చేసి మాస్టర్స్‌ని ఒక 3, 4 రోజుల వరకు మాట్లాడేసేసి హోస్టింగ్‌కి నేను లేను కాబట్టి వీలైనప్పుడంతా ఆన్ చేసుకొని ఉండేదాన్ని. నేనే ఆన్ చేయాలి గాబట్టి. కంపల్సరీ జూమ్ మనది గాబట్టి నేనే ఆన్ చేయాల్సిందే గదా! చేసేసాను, పెట్టేసాను. దానికోసమైనా నేను లేవాల్సిందే. ఎంత టైర్డ్ అయ్యి ఉన్నా చేసినా కూడా. ఆగకూడదు, ఆపకూడదు. ఇది నా బాధ్యత. ఇక్కడ నా బాధ్యతే, ఇక్కడ నా బాధ్యతే. సో, అంతటి శక్తిని, అంతటి జ్ఞానాన్ని, అంతటి దుఃఖ నివారణని ఇచ్చారు పత్రి గారు. అందుకే కంప్లీట్ మ్యాన్ అయినారు. ఊరికే కాలేదాయన. ఒక నార్మల్ అమ్మాయిని హ్మ్. అప్పుడు ఇది తెలిసొచ్చింది నాకు. ఓహో! నేను దుఃఖం నుండి కూడా బయటపడ్డానా? యెస్. అఫ్‌కోర్స్ బాధ ఉంది. మామయ్య ఇంకా కనిపించరు, లేరని. ఎందుకంటే నాకు చాలా హెల్ప్ చేస్తారాయన ఇంట్లో. నేనొక్కదాన్ని ఆడపిల్ల అని చెప్పేసి ఈ ఈ పాప ఎప్పుడు చేసుకుంటుంటది పని. ఏదైనా హెల్ప్ చేసి ఇవ్వడం. నాకు వెజిటబుల్స్ కట్ చేసి ఇచ్చేవాళ్ళాయన. నాకు వాషింగ్ మిషన్ బట్టలు వేసిచ్చే దాంట్లో హెల్ప్ చేసి ఇచ్చేవాళ్ళు. హ్మ్. ఏదైనా తీసుకురావడం. ఏమని తీసుకురండి మమ్మా అంటే తీసుకొచ్చేవాళ్ళు. ఇది కాదు అన్నారు. నాకిది కావాలి అంటే వాళ్ళు నాకు ఈ ఇంట్లో అసలు అడ్డు ఉండదు. అట్లున్నదాన్ని నాకెంత బాధ నాకుంటది అసలైన ఏడుపు, బాధ. బట్ దుఃఖం లేదు. ఎందుకంటే ఈ జ్ఞానం వచ్చింది. ఈ జ్ఞానం వచ్చిన దాన్ని నేను ఆ సందర్భం ఎదురైనప్పుడు ఇంప్లిమెంట్ చేస్తేనే అసలైన ఆధ్యాత్మికత ప్రయాణం. అందుకే ఆధ్యాత్మిక ప్రయాణం అంత ఈజీ కాదు, సులువు కాదు. ఇలా ఉంటుంది కత్తి మీద సాములాగా. అఫ్‌కోర్స్ అందరూ కూడా విమర్శిస్తారు. ఈ పిల్లకి బాధ లేదు, ఏడుపు లేదు వాళ్ళ మామ కదా! అని అనుకుంటారు. బట్ ఇన్నేళ్ళు ఆహ్, నేను ఇంట్లో ఉండి జర్నీ చేసింది నేను గదా! నాకెంతుండాలి? నాకెంత బాండింగ్ ఉండాలి, ప్రేమ ఉండాలి. సో, ఇంత దుఃఖం నుంచి బయట పడేలా చేశారు ఈ కంప్లీట్ మ్యాన్. ఇలాంటి విషయాల నుంచి ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటమే ఆధ్యాత్మికత. అయ్యే ప్రయాణాన్ని ఎక్కడ కూడా ఆపకూడదు. ఒక్క నిమిషం మేడం. నేను కూడా ఇప్పుడు ఇట్లా ఉన్న మా హస్బెండ్ పోయినాకంటే ధ్యానమే మేడం. షిరిడి అంతే సాయి గదా! డివోటీ లైక్ దిస్. బాబాకే రోజు ప్రార్థన చేసుకునేది. నన్ను ఉంచొద్దు. ఆయన వెంబడే తీసుకెళ్ళిపోండి. అస్సలు నేను ఉండలేకపోతున్నా ఆయన కనబడకుంటే అని బాగా ఏడ్చేదాన్ని మేడం. ఏదన్నా మార్గం చూపియండి బాబా నాకు
ఉండలేకపోతున్నా అని ఒక ఇట్స్ 1.5 8:15 టైం సార్. 2 మంత్స్ లోపల నాకు ధ్యానం యూట్యూబ్లోనే పిఎస్ఎంలోనే ఒక ఇంటర్వ్యూ చూసే నేను అట్రాక్ట్ అయ్యి మరుసటి రోజు నుంచే ధ్యానానికి 3 అవర్స్ కూర్చున్నా మేడం. కూర్చోగానే 1 అవర్ మంచిగా 1 అవర్కి మళ్ళీ ఓపెన్ అయినా. అట్లా 3 టైమ్స్ ఓకే. చేసేది. మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ మళ్ళీ బాగుంది ఇందు 7కి. గారు. యా, థ్యాంక్ యూ. అలా అలా మారిన మేడం. అందరు అసలు ఈ పిల్ల ఎట్లా ఖచ్చితంగా. తట్టుకుంటది అని చాలా ఇదైండ్రు. కానీ అసలు నేను ఎంత ఇదైనా అంటే అసలు చెప్పొద్దు మేడం. అసలు చిన్న పిల్లలు, మన్మడు మన్మరాలు. ఆధ్యాత్మిక ప్రయాణం ఎప్పుడు కూడా కఠినంగా ఉంటది. మనం కూడా కఠినంగా మారుతాం. కళ్ళకి అవతల వ్యక్తులకి కఠినంగా కనిపిస్తాం. కానీ అసలైన జీవన ప్రయాణం ఇది అనేది ధ్యానం చేసే కొద్దీ, సాధన చేసే కొద్దీ, సో మనలో మార్పులు తెచ్చుకునే కొద్దీ అప్పుడే అర్థమవుతది ఆధ్యాత్మిక ప్రయాణం. అంత ఈజీ కాదు. అంత ఆషామాషి కూడా కాదు. దాన్ని అందుకే ఏమంటారంటే ఆచరణలో పెట్టాలి, 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 ఆచరించాలి. నేర్చుకున్న విషయాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, చేయాలి, చేయాలి. పత్రి సార్ మనకదే చేసి చూపిచ్చారు. సెకండ్ టు సెకండ్ ప్రతి అడుగు నుంచి ఇంకొక అడుగు పెట్టే విషయంలో కూడా ఆయన అదే నేర్పిచ్చారు మనకి. అదే చూపిచ్చారు. చేసి చూపిచ్చారు. కానీ మనం పైపైనే చూస్తూ వచ్చాం. పైపైనే ఆయన ఇలాగలాగా, ఇంకా ఇదిగా చెప్తూ వస్తాం. లేదు, చాలా సూక్ష్మమైన విషయాలు నేర్పించుకుంటూ వచ్చారాయన. ఓకే. డన్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఇందు గారు. మీరు పెద్ద స్టోరీ చెప్పారు లాస్ట్‌లో. కానీ ఆ స్థితిలో నిజంగా అది ఛాలెంజే అనమాట. అంత స్థితిలో ఎలా వేరే వాటి మీద ధ్యాస వస్తుందో మరి. ఓకే. మీరన్నీ దట్ మేనేజ్ టూ చేసి ఆనందంగా, ఆనందం. ఆనందంగా స్వీకరించాం కాబట్టి యాక్సెప్ట్ చేశాం. ఆయన డెత్‌ని దాన్ని యాక్సెప్ట్ చేశాం. అండ్ ఇంకొక హ్యాపీ న్యూస్ ఏంటంటే, ఆ సందర్భంలో కూడా మన ఇంట్లో వచ్చి కూర్చున్నారు చాలా మంది. రిలేటివ్స్, తెలిసిన ఫ్రెండ్స్ వచ్చి కూర్చొని మీ ఇల్లు ఒక చనిపోయిన ఇల్లు అప్పుడే వేరుంటుంది కదా! వాతావరణం వేరుంటుంది కదా! అట్లా లేనే లేదు. ఎంత హ్యాపీ ప్రశాంతంగా ఉందని కాసేపు ఇంట్లో కూర్చొని మాట్లాడి కూడా పోయారు. అది ఒక ధ్యాని యొక్క లక్షణం. ధ్యాని ఇల్లు ఉంటే ఎలా ఉంటుందంటే అలాగుంటుంది. సో, ఎంతెంతో మనం బ్లెస్డ్. మనం ఏమంటారు, ఆల్రెడీ ఒక బ్లెస్సింగ్స్‌తో ఉన్న వాళ్ళం ఈ ధ్యానం ద్వారా. చాలా అంటే చాలా అదృష్టవంతులం. హ్మ్. అట్లా. నాకు ఇలాంటిదే అనమాట. ఒక ఎవరైనా మా ఇంట్లో మా అమ్మ ఉంటారు కదా! మరణ వార్త వచ్చినప్పుడు తీసుకెళ్తారనమాట. "ఏరా నువ్వు ఏడవనే ఏడవవు. మేమంతా ఏడుస్తున్నాం. కనీసం నటించన్నా నటించరా ఏడుస్తున్నట్టు" అనేవాళ్ళు. ఏడుపు రాదు. ఐ రాదు సార్ డోంట్ నో అది. ఎందుకో మరి రాదు. ఇంకా ఏదో వాయిస్తారు గదా! డ్రమ్ములు. ఇంకా డాన్స్ చేయాలనిపిస్తదనమాట. అయ్యో! అది చెయ్యాలని ఏమంటే మనకుంటది మనసులో అట్లా చెయ్యాలని. పత్రి సార్ బాడీ వెకేట్ చేసినప్పుడు అందుకేగా ఎవరు కూడా ఏడవకూడదు, చేయకూడదు. అందరూ సంబరాలు చేసుకోవాలి. ఎంతమంది వచ్చి అక్కడ డాన్స్ అవన్నీ చేశారు. సో, సార్ ఎప్పుడు అదే చెప్తారు కదా! మరణం కూడా మనం ఎంజాయ్ చేయాలి. మరణాన్ని కూడా అనుభవించాలి. సో, డాన్సులు చేయాలి. పుట్టినప్పుడు ఎలాగైతే మనం మళ్ళీ సెలబ్రేషన్స్ చేసుకుంటామో, చనిపోయినప్పుడు కూడా అలాగే సెలబ్రేషన్స్ చేసుకోవాలి. ఆ నాలెడ్జ్ వాళ్ళకు ఉండదు కాబట్టి వాళ్ళట్లా చేయలేరు. మనం మనం మనసులో చేసుకోవచ్చు. ఎగురుకోవచ్చు. హ్యాపీగా ఎంజాయ్ జేయొచ్చు. మనకేం కండిషన్స్ ఉండవు. ఎవరు చూడరు. హ్మ్. ఎవరేమనుకోరు. బాధలుండవనమాట. హ్యాపీ. నా యెస్. విషయంలో ఏందంటే అది అటాచ్‌మెంట్ అవుతుందేమో. ఇంతవరకు బాగున్నాం గదా! హ్యాపీగా ఉన్నాం గదా! లీవ్ ఇట్. సో, వాళ్ళెళ్ళిపోయారు. ఉన్నన్ని రోజులు బాగున్నాం కదా! సో, మళ్ళీ వాటిని తలుచుకొని అటాచ్‌మెంట్ క్రియేట్ చేసుకొని మళ్ళీ అంతే పాస్ట్‌లోకి కదండీ వెళ్ళి సార్. ఇప్పుడు మళ్ళీ దాన్ని అటాచ్‌మెంట్‌లోకి మనం వెళ్ళిపోయినట్టు. అక్కడి వెళ్ళిపోయినట్టు. నుంచి లాగినట్టు ఆ సోల్‌ని గూడా. ఈ కదా! అటాచ్‌మెంట్‌లోకి రా అని ఆ! లాగినట్టు. అంతే కదా మరి. అంతే కదా! అది సింపుల్. హ్మ్. సో, ఎండ్ చేసేసుకుందామా సార్ ప్రోగ్రామ్? థాంక్ యూ ఇందు గారు. చాలా లాంగ్ చెప్పారు. ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1 అవర్. 6:30 7:30 స్టార్ట్ 7కి. చేశారు. నో, నో, 7 8 అయింది. 7, 8 ఏమో అయ్యింది. సో, స్టాప్ చేసేయండి. స్టాప్ యెస్. నాతోనే ఉంది కదా హోస్టింగ్. యాహ్! ఒక సెకండ్.
ఫ్రెండ్స్, సో విన్నారు కదా! ఇవాళ నాకు కూడా పంచుకోవాలని అనిపించింది ఈ కంప్లీట్ ప్లాన్ ప్రోగ్రామ్ ద్వారా మీ ముందుకొచ్చి. సో నాకు తెలిసినది, నేను నేర్చుకున్నది, నేను సార్ విన్న స్పీచెస్ ద్వారా ఏం గ్రహించానో, సో ఎలా నా లైఫ్‌లో నేను దాన్ని ఆచరిస్తూ, నేను మార్పు తెచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నాననేది ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో తెలుసుకున్నది మీతో ఇలా పంచుకున్నాను ఈరోజు. పంచుకునే అవకాశం వచ్చింది ఈరోజు. సో థాంక్ యూ సో మచ్. దానికి చాలా హ్యాపీగా కూడా ఉందండి. ఇలా మాట్లాడుకుంటూ పోతుంటే దీనికి ఎండ్ అనేది ఉండదు. ఈ కంప్లీట్ మ్యాన్ ఒక్క విషయంలోనే మమ్మల్ని కంప్లీట్ అయ్యేలా చేయలేదు. చాలా విషయాల్లో ఆహ్, కంప్లీట్ అయ్యేలా చేశారు. అవ్వగలగాలి, అవ్వచ్చు. ఈ విధంగా మీరవ్వచ్చు. ఈ జ్ఞానంతో మీరవ్వచ్చు అని నేర్పించారు ఈ కంప్లీట్ మ్యాన్. సో అందుకే హ్యాపీ అండి. సో థాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం మరి. కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సో ఈ ప్రోగ్రామ్ మీకు శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా, పత్రిజీ ఫిలిమ్స్ అన్న ఈ 2 యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా మీకక్కడ అందివ్వబడుతుంది. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే మీకు త్వరలోనే ఇంకొక విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్‌తో మీ ముందుంటాము. అలాగే మరి కామెంట్స్ రూపంలో మీ కామెంట్స్ రూపంలో మాకు మీ అభిప్రాయాన్ని తెలియచేయటం మరవద్దు. ఎంతో సపోర్ట్‌ని, ప్రోత్సాహాన్ని అందించిన వారవుతారు. అండ్ ఇంతవరకు కూడా మీ అభిప్రాయాన్ని తెలియచేస్తూ వస్తున్నారు ఫ్రెండ్స్. దానికి కూడా నేను కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. కృతజ్ఞతలు, ధన్యవాదాలు.